1 year వరకు 1K 2 సబ్స్క్రైబర్. years వరకు 2K సబ్స్క్రైబర్. బిర్యానీలో బొద్ది ఇంకా పడిందని ఒక అవును, ఎస్. అక్కడి నుంచి వెనక్కి చూస్తున్నాను. బొద్దింకతో బయటికి వచ్చిన క్రేజీ బాయ్ సాయి కిరణ్. ఎక్స్ప్రెషన్ దిగాలుగా డింగ్ 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 ఇస్తుంటావు కదా, అది ఎట్లా అని తిరుగుతుంటావు కదా, అదేంటిది అన్నట్టు? అది నీ మేనరిజమా లేకుంటే వీడియో పండాలా? కొంచెం మేనరిజం అనుకున్నాం అనమాట షాకింగ్ అప్పుడు. కానీ ఎదుగుతున్న కొద్దీ చాలా మంది లాగడానికి ట్రై చేస్తారు. అంటే అన్న ఫస్ట్లో నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు యూట్యూబ్ ఎంచుకున్న తర్వాత హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని యూట్యూబర్ ఉన్నారండి. ఆ యూట్యూబర్ చూస్తే కనుక నవ్వు వస్తూ ఉంటుందండి. వద్దన్న కూడా తన వీడియోస్ వస్తూనే ఉంటాయి, మనకు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు, వస్తూనే ఉంటాయి. అన్ని వీడియోస్ చేస్తుంటాడు, అంటే అంత మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తుంటాడు. తనేనండి మన యూట్యూబర్ క్రేజీ బాయ్స్ సాయి కిరణ్ మనతో ఉన్నాడు. అండ్ వాళ్ళ టీం కూడా రావాలనుకున్నా కానీ కొంచెం వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఈ అబ్బాయిని ఒక్కని పిలవడం జరిగింది. అండ్ ఇప్పుడు సాయి కిరణ్తోని అతని యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆయన అసలు ఎక్కడ ఈ అబ్బాయి, అసలు ఎక్కడ చూసినా కూడా ఈయనే కనిపిస్తుండే యూట్యూబ్లో, కానీ అసలు రియల్గా ఈయన ఎక్కడ పుట్టాడు అండ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. హాయ్ అన్న. ఎలా ఉన్నావు క్రేజీ బాయ్? బాగున్నానన్న. క్రేజీ బాయ్సా క్రేజీ బాయ్? క్రేజీ బాయ్స్. నేను ఒక్కనే క్రేజీ బాయ్. నువ్వు క్రేజీ బాయ్. దేంట్లో అందరం కలిస్తే క్రేజీ బాయ్స్, ఒక్కరినైతే క్రేజీ బాయ్. ఓకే. సాయి కిరణ్ క్రేజీ బాయ్ అని పేరు పెట్టావు కదా, ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది? ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా అన్న యూనిక్గా పేరు ఏం పెడితే బాగుంటుంది అనేసి. అప్పట్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు ఇదే మెయిన్ పర్టికులర్గా దీని మీద ఈ ఛానల్ మీద వెళ్దాం అనేసి. ఏదో స్టార్ట్ చేద్దాం కదా అనే ఒక ఎగ్జాంపుల్గా స్టార్ట్ చేసి పెట్టాను అనమాట రఫ్గా ఛానల్ని. ఓకే. దాంట్లో వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఇంక దీన్నే సీరియస్గా తీసుకొని దాంట్లోనే ఒక యూనిక్ నేమ్ అనుకున్నా. ఫస్ట్ నేను సెర్చ్ చేసినాం అనమాట యూనిక్ నేమ్స్. ఎక్కడదేం అనిపించలేదు పెద్దగా. సో క్రేజీ బాయ్స్ కొంచెం యూనిక్గా అనిపించింది. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడ రిలేటబుల్ ఛానల్స్ దొరకలేదు. సో మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనేసి క్రేజీ బాయ్స్ అని అనుకున్నాం. ఓహో, క్రేజీ బాయ్స్. అంటే ఇంతకుముందు ఏమైనా క్రేజ్ ఏమైనా ఉండేనా బాగా? ఏ క్రేజ్ అంటే నీకు ఇష్టం? నీకు దేని మీద బాగా క్రేజీ ఉండేది నీకు? క్రేజీ అంటే పర్టికులర్గా చెప్పడానికి ఏం లేదన్న. ఓకే. అంతే. ఎందుకు నార్మల్గా ఉన్న వీడియోస్లో ఏమో తెగ ఊపేస్తుంటావు, ఇప్పుడు నార్మల్గా ఉన్నావు వీడియో ఆన్ అయితేనేనా? అంతే. ఓకే. ఏంది బిర్యానీ దాంట్లో కూడా వెళ్ళేసి ఏదో చేసావు కదా షార్ట్, మొన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ గా అలా చేసేవారు, అది చాలా బాగుంది. ఎక్కడ దొరికినాయి మాస్క్లు? కరోనా మాస్క్లా అవి? దొరికితే మెడికల్ షాప్ లో తీసుకుంటాము. అచ్చా. కాస్ట్యూమ్స్ బట్టి ఇంక సెర్చ్ చేసి తీసుకుంటాము. ఓకే. సాయి కిరణ్ ఎక్కడ నువ్వు అసలు? ఎక్కడ నీ ప్రాపర్? ఎక్కడ? నా ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర అన్న. ఒంగోలు దగ్గర టంగుటూరు మండలం, పక్కన చిన్న మారుమూల విలేజ్ అనంతవరం. ఓకే. ఒంగోలు గిత్త అన్నమాట. అవునవును. ఓకే. ఏం చదువుకున్నావు అన్న? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అన్న. డిగ్రీ ఎందుకు కంటిన్యూ చేస్తే ఎవరైనా ట్యాక్స్ వేస్తున్నారా? లేదు, ఫస్ట్ సివిల్ చేసిన. అచ్చా. డిప్లొమా సివిల్ చేసి అందులో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన. తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసిన. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు ఛానల్ అనేది కొంచెం నాకు, ఎందుకంటే నేను 10th నుంచి నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. సో 10th నుంచి ఉన్నప్పుడు నేను 10th క్లాస్ ఆఫ్టర్ ఇంటర్ సివిల్ ఇట్లా చేస్తున్నప్పుడే ఎడిటింగ్ అండ్ ఫిలిం మేకింగ్, వాట్ ఈస్ ఫిలిం మేకింగ్ అని మొత్తం నేర్చుకుంటూ వచ్చాను అనమాట. సో ఆ తరుణంలో డిగ్రీ సెకండ్ ఇయర్కి నేను యూట్యూబ్ ఫీల్డ్ అప్పుడే ఐటీఐ టైంలోనే అనుకున్నాను అనమాట. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఇందులో గ్రోత్ కనిపించింది, ఫ్యూచర్ కనిపించింది. ఎందుకంటే నా ప్రొఫెషన్, నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇదే, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అని ఇదే అనుకున్నా. సో మనకి క్లారిటీ ఉంది ఎడ్యుకేషన్ పరంగా, మనకి కంప్లీట్ చేసినా కానీ దానివల్ల మనకి యూజ్ ఉండదు అనిపించింది. అంటే నాలెడ్జ్ కంపల్సరీ, బట్ నాకు ఇందులో నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనిపించి సో నేను డిస్కంటిన్యూ చేసి దీని మీద ఫోకస్ చేశాను అనమాట. అప్పుడే నువ్వు నీ ఆస్ట్రాలజీ నువ్వు చేసుకున్నావు అనమాట. జాతకం నీది నువ్వే చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది అది. కానీ చాలా డేంజర్ కదా ఇప్పుడు యూట్యూబ్ అనేది. చాలా మందికి క్లిక్ కావచ్చు, క్లిక్ కాకపోవచ్చు. అవునన్నా. గట్స్ ఉండాలి. మళ్ళీ మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా దానికి? అంటే నేను గట్స్ అంటే చాలామంది ఏదైనా కానీ సినిమా లెవెల్ వరకు వెళ్ళాలనుకుంటారు ఏం చేసినా కానీ. నేను కూడా అలాగే యాక్టర్ అవ్వాలనుకున్నా, అనుకోవటమే.
సో ఎటువంటి యాక్టర్ అవ్వాలని కూడా అప్పుడే అనుకున్నా, 10th క్లాస్లోనే. ఎటువంటి యాక్టర్ ఎలా అవ్వాలి, ఏం యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలా, కమెడియన్ అవ్వాలా, లేకపోతే ఏం అవ్వాలి. నేను అనుకున్నాను ఏదైనా సరే మంచి యాక్టర్ అవ్వాలి, ఎటువంటి రోల్స్ చేసినా సరే. సో ఏంటి ప్రాసెస్ ఏంటి అనుకున్నప్పుడు నేను అప్పుడు చూసినట్టయితే ఆడిషన్స్, సినిమాకి కావాల్సిన ఆడిషన్స్ బై త్రూ వెళ్తారు. అట్లా అనుకున్నప్పుడు నేను కాంపిటీషన్ ఎక్కువ చూసిన సినిమా ఫీల్డ్లో అప్పుడే. ఓకే. సో 2016-17 ఆ టైంలో చూసినప్పుడు నాకు ఇంకేంటి ప్రాసెస్, ఎలా అంత కాంపిటీషన్లో మనం అంత టాలెంటెడ్ కాదు, ఎలా వెళ్ళాలా అనుకున్నప్పుడు నేను యూట్యూబ్ కనిపించింది. నాకు యూట్యూబ్లో ఇన్స్పిరేషనల్గా చూసుకున్నట్టు ఇది వైవా, ఆ టైంలో వైవా ఛానల్, వైవా చాయ్ బిస్కెట్ వాళ్ళవి చూసినప్పుడు నాకు ఇన్స్పైర్డ్గా అనిపించి మనం కూడా స్టార్ట్ చేద్దాం, ఇలా వెళ్దాం, ఇలా వెళ్తూ ఒకవేళ మనం ఎలా అయినా ట్రావెల్ అవ్వాలి, మన యాక్టింగ్ స్కిల్స్ ఇక్కడ చూపించుకుందాం. రేపన్న రోజు ఈ బై త్రూ యూట్యూబ్ వెళ్తే మనల్ని ఇలా చూస్తారు అండ్ మనం రిసీవ్ చేసుకునే విధానం కూడా వేరుంటుంది బై ఆడిషనల్గా కన్నా కూడా. సో మనము ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనము ఎఫర్ట్స్ పెట్టినంత ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ గెయిన్ చేసుకుని, ఇక్కడ చూసుకుని, ఎక్కడ ఎట్లా అయినా ఫ్యూచర్ బై త్రూ ఇట్లా యూట్యూబ్ వెళ్దాం అనేసి అలా అనుకున్నాను. ఈ తరుణంలో ఫ్యామిలీ కూడా అంటే అందరిలాగానే సపోర్ట్ ఏం లేదు, అంటే మా ఫ్యామిలీ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. సో వాళ్ళ అంటే ఇంకా వాళ్ళు ఉండేసి నో ఇది మన ఫీల్డ్ కాదు, వద్దు అనేసి చెప్పారనమాట. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఎడ్యుకేషనల్గా అయితే నాకైతే లేదు, నేను క్లారిటీ ఇచ్చేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. అప్పటికి నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తూ యూట్యూబ్ని గ్రో చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ లేదు, బట్ అలా వదిలేసారు. అదే సపోర్టింగ్ లేదు బై ఫ్యామిలీ, బట్ అదే చూస్తూ ఉంటారు అంతే. సపోర్టింగ్ చేయరు. సపోర్టింగ్ అంటే ఇంకా మరి అంటే వెన్ను తట్టి అది అని ఇష్టం రా, జాగ్రత్తగా ఉండి చూస్తున్నాం కదా యూట్యూబ్ లో ఎలా అవుతున్నారు, నువ్వు అలా అయితే అవ్వకు అంతే. మీది గవర్నమెంట్ ఫ్యామిలీ కదా, మంచి గవర్నమెంట్ తినే సత్తా నీకు లేదా? నాకైతే రాలేదన్న. రాలేదు. ఏం చేస్తారు డాడీ? ఏం చేస్తారు డాడీ? మామూలుగా ఇదివరకు క్లాతింగ్ బిజినెస్. సో మమ్మీ హౌస్ వైఫ్, అన్న టీచరు, అక్క సైకియాట్రిస్ట్ నర్స్. నువ్వేమో యూట్యూబర్. యూట్యూబ్ లో అన్ని పాత్రలు వేస్తారు, వాళ్ళు ఒకటే పాత్ర వేస్తే నువ్వు మాత్రం అన్ని పాత్రలు వేసుకుంటున్నావు. సపరేట్ రూట్. ఓకే. కానీ నువ్వు ఎంత ఇక్కడ మంచి మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం గిల్టీగా, కొంచెం షైగా ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే ఒబే చేస్తలేరు వీళ్ళే యూట్యూబర్ అని కొంచెం అనుకుంటుంటారు కొంతమంది. దానికి ఎప్పుడైనా నీకు అట్లా ఎదురైందా? అలా ఏం లేదు అన్న. మా ఫ్యామిలీ ఒకప్పుడైతే అడిగేవాళ్ళంట, అందరూ ఇట్లా అనుకుంటున్నారు అనేసి. ఏమనుకునేవాళ్ళు? ఏంట్రా నువ్వు ఇట్లా చదువు ఆపేసేసి ఇట్లా చేస్తున్నావంట బయట, అంటే నేను ఊర్లోనే ఎక్కువ షూట్ చేసినప్పుడు అట్లా కొంచెం అలర్ట్ చేసేవాళ్ళు. నేను తర్వాత పట్టించుకునేవాడిని కాదు. తర్వాత వాళ్ళే వచ్చి మళ్ళీ మా అమ్మ వాళ్ళతో ఇట్లా మా నాన్న వాళ్ళతో మీ వాడు కనిపిస్తున్నాడు ఇట్లా టీవీలో అట్లా, సో బాగుందని చెప్పేసి మా వాళ్ళే చెప్తున్నప్పుడు మా వాళ్ళు కూడా చెప్తుంటారు. ఓకే. కానీ ఎదుగుతున్న కొద్దీ చాలా మంది లాగడానికి ట్రై చేస్తారు. అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు టీం మెంబర్స్ కావాలి. అవును, కరెక్ట్ టీం కావాలి. మనకు సక్సెస్ కావాలంటే మంచి టీం ఉంటేనే సక్సెస్ అవుతాం. అట్లా నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు టీంని ఎలా ఎంచుకున్నావు? అంటే ఈ టీంతో మనం సక్సెస్ అవ్వగలుగుతామా లేదా అని ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళావా, లేకుంటే ఏమైనా ఆడిషన్ పెట్టేసి నువ్వు ఏమైనా తీసుకోవడం జరిగిందా? అంటే నా ఫస్ట్లో నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు యూట్యూబ్ ఎంచుకున్న తర్వాత నేను తెలుసో తెలియకో ఒక డైరెక్షన్ కాస్టింగ్ కాల్ ఇచ్చాను. దానికి లాట్స్ ఆఫ్ మెయిల్స్ అండ్ కాల్స్ వచ్చాయి. అప్పుడు ఆ టైంలో నాకు నాలెడ్జ్ లేదు దీని మీద. వాళ్ళు ఫోన్ చేసి, నా కాన్సెప్ట్ ఏంటంటే 0 బడ్జెట్ కాన్సెప్ట్స్. నేను ఫోన్ చేసి చెప్తుంటే నా ప్లాన్స్ లేదు, వర్కౌట్ అవ్వదు, ఇలా ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి ఇందులో, ఇలా 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 అని చెప్తుంటే మనకు నేను ఇంకా అనుకున్నా, సో మనం చేయాలంటే యాక్టర్ అవ్వాలంటే మనం డైరెక్షన్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం మనం యాక్ట్ చేసుకుంటూ. అట్లా అనుకొని నేను అన్ని నేర్చుకున్నా, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకున్నాను అనమాట. ఆ తర్వాత మొత్తం నేను ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు మా విలేజ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చేసేవాళ్ళు అనమాట. సో తర్వాత బయట విలేజ్ వాళ్ళకి స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వచ్చేవాళ్ళు అనమాట. నేనేంటంటే ఒక కమిట్మెంట్ తీసుకుంటాను అనమాట వాళ్ళందరి దగ్గర నుంచి. నేను ఇలా అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను మొత్తం జస్ట్ యాక్షన్ చెప్తా, రోల్ కెమెరా చెప్తాను, నిలబడు, నీ యాక్షన్ నువ్వు ప్రొఫెషన్ నువ్వు చూపించుకో, కట్ చెప్తా, నీ ఇష్టం అంతే, మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పేస్తా అంతే. అది అక్కడి నుంచి ఇప్పటి వరకు నా టీం అలాగే వచ్చారు. సో అది కంటిన్యూ అవుతుంది. కానీ ఎడిటింగ్, రైటర్, కెమెరా కూడా నువ్వు పట్టుకుంటావు?
నేర్చుకుంటావా? కెమెరా అన్ని గింబాల్ వర్క్, ఎడిటింగ్ అంతా సినిమా డిఓపి అంతా నేర్చుకున్నావు. గ్రేట్ అసలు. కొంతమంది యాక్టింగ్ వరకే ఉంటారు, కొంతమంది ఒకటే నేర్చుకుని ఉంటారు. మేమున్నాం ఏదో ఒకటే కూర్చున్నాం, మేము కూడా నేర్చుకోవాలి, ఇన్స్పిరేషన్. కానీ అవి అని వస్తేనే ధైర్యం ఉంటుంది కదా, ఎవరికి మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లారిటీ ఉంటుంది. రేపు బయట సినిమాలు చేసేటప్పుడు కూడా మాకు క్లారిటీ ఉంటుంది కదా, ఏం చేస్తున్నారు, మనకి నెక్స్ట్ ఎలా పడుతుంది, కటింగ్స్ ఎలా ఉంటాయి అనేసి మొత్తం క్లారిటీ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను అనమాట. ఓకే. చిన్నప్పటి నుంచి నువ్వు కామెడీ సెన్స్ ఏనా నీకు ఉండేది? కామెడీ సెన్స్ అంతే. నేను ఎక్కువ విలేజ్ లో డ్రామాలు వేసేవాడిని. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా విలేజెస్ లో, ఆ టైంలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అక్కడి నుంచి వచ్చిన జీన్స్. ఏ క్యారెక్టర్ వేసేవాడు దాంట్లో? ఎక్కువ ఓల్డ్ డ్రామా, సంథింగ్ బుక్స్, నావెల్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ ని తెచ్చేవాళ్ళు. అవి మేము ప్రాక్టీస్ చేసి సంథింగ్ ఈ గురువుని మించిన శిష్యులు సంథింగ్ ఉంటాయి కదా, సో ఆ నావెల్స్ ని చేసేవాళ్ళం అన్నమాట. ఓకే. అన్ని నేర్చుకున్నావు, ఎవరి మీద డిపెండ్ కావద్దని, అండ్ ఆర్టిస్టులను కూడా గ్యాదర్ చేసుకున్నావు. కానీ కొన్ని ఆర్టిస్టులు మన దగ్గరకు వస్తాని కూడా హ్యాండ్ ఇస్తుంటారు షూట్ టైంలో, అలాంటిది ఏమైనా ఇన్సిడెంట్ అయిందా? చాలా జరిగినాయి. అందులో నేను అవన్నీ ఒక జర్నీలో ఒక పార్ట్ అన్నట్టు ఇప్పటికీ జరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి. నాకు తెలిసిన యూట్యూబర్లు కూడా అదే నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. అదొక పార్ట్ అంతే, వాళ్ళకి కుదరాలి కదా, అందరి స్కెడ్యూల్స్ చూసుకొని నేను మెయిన్లీ సాటర్డే సండే ప్లాన్స్ ఇంకా అట్లా పెట్టుకున్నాం అనమాట షార్ట్స్. కానీ ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఎవడో ఒకటి హ్యాండ్ ఇస్తాడు. షూట్స్ కూడా అప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటది? అసలు అలవాటు అయిపోయింది అన్న. ఫస్ట్ ఎలా ఉండే? ఫస్ట్ లో అర్థమయ్యేది కాదు, కోపం వచ్చేది. కోపం వచ్చినప్పుడు నేను అసలు ఫస్ట్ రియాక్ట్ అయ్యాను కదా, ఫస్ట్ అలా ఆలోచించేవాడిని. ఈ మనం ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు వచ్చి ఫ్రీగా చేస్తారు, సో మనం ఓకే ఇది మనకు ఒక ఫేస్ అన్నట్లు, ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్లు వెళ్తూ ఉండేవాడిని. అట్లా బై త్రూ వెళ్తూ అట్లాగే జరుగుతూ ఉండేది. ఎట్లయినా కానీ కొంచెం అంటే మాకు కొంచెం ఫేమ్ వస్తుంది, రికగ్నైజేషన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవాళ్ళు. అవును, ఈవెన్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు, మాతో కంటిన్యూ చేసిన టీంలో కూడా. వాళ్ళు కూడా నేను ఏంటంటే సరే ఒప్పుకోవట్లేదు, మీ జాబ్స్ మీరు చేసుకోండి, సాటర్డే సండే లీవ్ ఉంటుంది మనకి, సో సాటర్డే సండే చేసుకుందాం, మీ పని మీది మా పని నాది అన్నట్టు. ఓకే. కానీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ పెట్టంగానే వైరల్ కావు, నీ ఎప్పుడు వైరల్ అయినాయి అన్న? ఎన్ని వీడియోస్ పెట్టిన తర్వాత? ఒక 150 ఐ థింక్ సో. 150 వీడియోస్ పెట్టావు? ఓకే. 1 year వరకు 1K సబ్స్క్రైబర్స్. 1 year వరకు 1K సబ్స్క్రైబర్స్. 2 years వరకు 2K సబ్స్క్రైబర్స్. ఓకే. ఆఫ్టర్ 2 years 2023 ఎండింగ్ డిసెంబర్ లో బిర్యానీ వీడియో ఒకటి పెట్టినాం అనమాట. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్రెండ్ బర్త్డే, ఎట్లా షార్ట్స్ చేస్తూ ఉన్నాం కదా అనేసి ఫ్రెండ్ బర్త్డే ట్రీట్ ఇవ్వడానికి ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. అక్కడికక్కడ ఒక స్క్రిప్ట్ అనుకొని తీసిన అనమాట. తీసి బిర్యానీలో బొద్దింక పడిందని ఆ వీడియో పెట్టా అనమాట. అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదన్న. నీకు బొద్దింక సపోర్ట్ చేసింది అక్కడ, బిర్యానీ కాదు కదా. బొద్దింకతో బయటికి వచ్చిన క్రేజీ బాయ్ సాయి కిరణ్. బొద్దింక అంటే రోజు పూజ చేయి. చూసావు ఎప్పుడైనా బొద్దింకలను? చూస్తుంటావు, మళ్ళీ చూసినప్పుడల్లా మొక్కుతుండు. అవును, ఎందుకంటే అది పాయింట్ కదా అది, అందుకోసం నీకు తొందరగా క్యాచ్ అయిపోయింది. అక్కడి నుంచి వీడియోస్ కంటిన్యూ. ఎంతమంది ఫాలోవర్స్ అది బొద్దింకతోని? బొద్దింకతోని ఒక 50K వచ్చేసారు. మీరు కూడా బొద్దింకలు, బల్లీలు, ఎలుకలు వేస్తే వైరల్ అయిపోతారు. డిఫరెంట్ ఫాలో చేయాలి, కొంచెం కంటెంట్ చూస్తే కొత్తగా అనిపించింది. ఆ టైంలో మాకు అది ఏమో అది జరిగిపోయింది అట్లా. ఓకే. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేసావా? లేదన్న. ఒకసారి బొద్దింక. ఓకే. ఎక్కడికి పట్టుకొచ్చారు అది? అంటే చూపించలేదు, ఒక డైలాగ్ త్రూ లాస్ట్ లో కన్క్లూజన్ ఇచ్చాము. ఓకే. పేరు వాడుకొని సబ్స్క్రైబర్స్ పొందిన సాయి కిరణ్ క్రేజీ బాయ్. ఓకే. హాని చేయలేదన్నమాట బొద్దింక? లేదు, జస్ట్ అదొక కాన్సెప్ట్, అది చూస్తే అర్థమవుతుంది. ఓకే. కానీ ఎక్స్ప్రెషన్ దిగాలుగా డింగ్ 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 ఇస్తుంటావు కదా, అది ఎట్లా? అది అని తిరుగుతుంటావు కదా, అదేంటిది అన్నట్టు? అది నీ మేనరిజమా లేకుంటే వీడియో పండాలని? అది స్క్రిప్ట్ అంతా. అంటే మనం ఇప్పుడు సిచ్యువేషనల్ కామెడీ, పంచువల్ కామెడీ అండ్ మొత్తం ఒక 3 types ఉంటాయి. ఈ 3 types మేము అప్లై చేసుకుంటాం. ఇప్పుడు డైలాగ్ త్రూ చెప్తే ఒక రకంగా చూస్తారు, దాన్ని సిచ్యువేషనల్ గా చేస్తే ఇంకొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. అట్లా మేము కొంచెం మేనరిజం అనుకున్నాం అనమాట. షాకింగ్ అప్పుడు అంటాం అట్లా అనుకున్నాం అనమాట. సో అలా పండింది మంచిగా, దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. పండే ఇప్పుడు ఎంత 17 లక్షల 17 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చాయి పండి.
అంత పండించినావు నువ్వు. అలవాటు అయిపోయింది. మా హ్యూమర్ అనేది అర్థం చేసుకున్నారు అర్థం మా చేసుకున్నా. స్టిక్ ఆడియన్స్. సో చూస్తుంటారు. ఓకే. మళ్ళీ వీడియోస్ చేస్తున్నావు, మళ్ళీ ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి మళ్ళీ నీ యాక్టింగ్ కి, నీ హైట్ కి, నీ పర్సనాలిటీకి? అన్న పర్సనాలిటీ అంటే ఏముందిలే అన్న, ఉన్నదిలే ఏముంది. వస్తుంటే బట్ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రపోజ్ చేస్తున్నారా? వస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వస్తుంటాయి అన్న. ఫస్ట్ లో అయితే స్మైల్ బాగుందని వచ్చేది, నాకు అన్ఎక్స్పెక్టెడ్ అది అసలు. ఓకే. ఇదేంట్రా బాబు అసలు నాకైతే అన్న, ఫస్ట్ నేను నిజంగా జెన్యున్ గా చెప్పాలంటే నా పరంగా నేను హీరో అయితే ఎప్పుడు అనుకోలేదన్న, హీరో అవ్వాలి ఇట్లా అసలు ఏమి ఉండేది కాదు. అంటే నా పరంగా నాకు క్లారిటీ ఉంది, మనము పెద్ద స్టార్ ఫిగర్ ఏం కాదు, ఏదో చేసుకుంటూ వెళ్దాము, బాడీ షేమింగ్ ఉన్నా సరే మనకు ఆ ఫీల్ లేదు కదా, చేసుకుంటూ వెళ్దాం అనేసి గట్టిగా నవ్వమన్నా నవ్వేస్తాను, ఏం చేయమన్నా చేస్తూ ఉండేవాడిని. అట్లా వెళ్తున్న కొద్ది ఒక వీడియోకి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి, స్మైల్ బాగుంటుందని. అక్కడ ఆ వీడియో పట్టుకొచ్చి ఇట్లా ఫ్లడ్ చేస్తూ ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయి. అప్పటి నుంచి నేను ఇంకేమనుకున్నానంటే దీన్ని కూడా ఛాన్స్ గా తీసుకొని, ఓకే స్మైల్ బాగుంది, దీన్ని కూడా మన హ్యూమర్ లో కలిపేద్దాం, ఎప్పుడు స్మైల్ చేస్తూ మాట్లాడితే కొంచెం ఎందుకంటే మనిషికి స్మైల్ అనేది చాలా అందం, ఎవరు ఎట్లా ఉన్నా కానీ. సో మనం చూస్తూ ఉంటే అందరు వీడియోస్ చూసేటప్పుడు ఫన్ తో కానీ కాదు, కొంచెం చూడటానికి బాగుండాలి కదా, అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు కామెంట్స్ కానీ మనకి వచ్చేటి కూడా ఇప్పట్లో చూస్తే కూడా ఆడా మగ తేడా లేకుండా కామెంట్స్ వచ్చేస్తున్నాయి కదా, నీకు అలాంటిది ఏమైనా ఎదురైనాయా? వచ్చినాయి అన్న. సేమ్ జెండర్ ఏమనుకున్నావు చదివి? అమ్మో ఇట్లా ఉన్నారేంట్రా బాబు అనుకున్నా. ఓకే. కానీ ఎంత వస్తుంది ఇప్పుడు ఇన్కమ్ నీకు? అన్న షార్ట్స్ తక్కువే అన్న, 50 to 70K. సో వీడియో సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇంక చూడాలన్న. ఓకే. మొత్తం ఇప్పుడు 50-70 వరకు వస్తున్నాయి. షార్ట్స్ వల్ల మెయింటెనెన్స్ కి సరిపోతుంది. టీం వాళ్ళందరూ పంచుకుంటారా లేకుంటే నీకే? అంతే అన్న, స్ప్లిట్టింగ్ ఉంటుంది. ఓకే. కానీ చాలా కష్టమే కదా. కష్టమే. వ్యూస్ బాగుంటాయి, లాక్స్ లో ఉన్నాయి, మిలియన్స్ లో వెళ్తుంటే, డబ్బులు ఏమో చిన్నగా, ఎట్లా మళ్ళీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా రెవెన్యూ షేరింగ్ అనేది, వచ్చినప్పుడు ఇస్తాం, లేకపోతే ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నట్లు. ఓకే. మీ ఇంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? పేరెంట్స్? లేదన్న, నేను మీకు ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ నేను ఎడ్యుకేషన్ ఆపేసిన తర్వాత పెట్రోల్ బంక్ లో చేసిన. పెట్రోల్ బంక్ లో అంటే పార్ట్ టైం కి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకున్నా. అది ఎందుకు చేశానంటే పర్సనల్ ఇన్సూరెన్స్ కాదు, యూట్యూబ్ కి నాకు ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కావాలి, నాకు కెమెరా సిస్టమ్స్ అన్నీ కావాలి. ఒక 2 years 1 year చేసిన, ఆఫ్టర్ 1 year మళ్ళీ అందులోనే మేనేజర్గా చేసిన అనమాట పెట్రోల్ బంక్లో. తర్వాత ఎడ్యుకేషన్ టైంలోనే నేను పార్ట్ టైం చేసుకున్నాను, ఎందుకంటే డిపెండ్ అవ్వకూడదు కాబట్టి. డిమార్ట్స్లో సేల్స్ బాయ్గా, బట్టల షాప్లో చేసిన, అంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ డిపెండెంట్ కాకుండా ఇట్లా నా ఓన్ మనీతో సర్వైవ్ అవుతూ అండ్ యూట్యూబ్ కూడా ఇట్లా చేసుకున్నాను అనమాట, అంతే. ఓకే. చిన్నప్పటి నుంచి డిపెండబుల్ కావాలనే ఆలోచన గ్రేట్ అసలు. కానీ పేరెంట్స్ ఒప్పుకోరు కదా అట్లా వర్క్ చేయడం, అంటే చదువుకునే పిల్లగాడివి, మా పరువు పోతుంది బంక్ లో వర్క్ చేయడం. అంటే మాది మిడిల్ క్లాస్. మా బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ గా అది జాబ్స్ వచ్చిన తర్వాత దే స్టాప్ వర్కింగ్ అన్నట్టు. తర్వాత నేను చూసుకున్నా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. బై స్టడీస్ కి అయితే నాకు వాళ్ళు హెల్ప్ చేశారు, మా బ్రదర్ అండ్ సిస్టర్స్. కానీ డిస్కంటిన్యూ చేసుకున్నాను. నేను ఆగిపోయాను. ఇప్పటికీ మా అన్న నన్ను ఫోర్స్ చేస్తారు, కంప్లీట్ చేయరా దాన్ని, కంప్లీట్ చేయరా. ఇక ఏం కంప్లీట్ చేస్తాడు. ఓకే. అంటే ఎప్పుడైనా అనుకున్నావా పెద్ద పెద్ద హీరోస్ ని చూసినప్పుడు, మూవీస్ లో చూసినప్పుడు, నేను కూడా ఒక స్టార్ హీరో కొడుకునైతే నేను కూడా ఇలా మంచిగా ఉండేటోడిని అని ఎప్పుడైనా? లేదా, నేను ఈవెన్ రియాక్ట్ కూడా కాను వాళ్ళు చూసినప్పుడు. సినిమా ప్రమోషన్స్ కి వెళ్తుంటా కదా, మాట్లాడతాను హాయ్ సార్ అంటే హాయ్ అంతే. ఎందుకంటే అంత నేను దేనికి రియాక్ట్ అవునాను. ఈవెన్ 1 million సబ్స్క్రైబర్స్ వచ్చినా మా టీం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంది, కానీ నేను సెలబ్రేట్ చేసుకున్నా నార్మల్ అన్నట్టు. ఎందుకంటే ఎక్సైట్ అవ్వను నేను ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటా, అలా అవ్వాలరా అని నాలో నేను అనుకుంటాను. ఎగ్జైట్ అవ్వటం కానీ, అదే మీరు చెప్పినట్లే అనుకుంటా, ఎగ్జైట్ అవ్వటం అయితే ఉండదు. ఓకే. అంటే ఒకప్పుడు హీరోస్ ని చూడాలంటే అపాయింట్మెంట్స్ అవి కావాలి, ఇప్పుడు నీలాంటి యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళే పిలిచి ప్రమోషన్స్ కి పిలుస్తున్నారు. ఆ రేంజ్ కి వచ్చావు ఇప్పుడు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అన్న గ్రేట్ అన్న, అది చాలా బాగుంది. అండ్ నేను ఈవెన్ ఫ్రీగా కూడా చేసిన చాలా మందికి, అంతే చేస్తూ ఉన్నాను, బాగున్నాను ఫీల్. ఫ్రీగా ఎందుకు చేస్తున్నా, పైసలు ఎక్కువ? లేదన్న, అంటే కొన్నిసార్లు నాకు ఏంటంటే నేను వాళ్ళ బ్రాండ్స్ ని హైలైట్ చేసుకుంటాను, నేను షూట్స్ అప్పుడు యూస్ చేసుకుంటాను, అట్లా ఫ్రీగా చేస్తూ ఉంటాను కొన్ని అనమాట, మనీ తీసుకో. మొన్న కూడా ఏదో టీ షర్ట్స్ ఏమో చేస్తున్నావు కదా, యాడ్ పెట్టి
అవును. వాళ్ళ బట్టలేనా అవి? లేదు ఫ్రాంచైజ్ మన యూట్యూబ్లో ఉన్న అప్లియన్స్ కదా అది. ఆహా! ఓకే. అలా చేస్తుంటా. ప్రమోషన్స్‌కి వెళ్తుంటావా? మూవీస్ కాకుండా? మూవీస్ బ్రాండ్ కాకుండా ప్రమోషన్స్. బ్రాండ్ ప్రమోషన్స్ వెళ్తుంది. ఏమిస్తారు? గిఫ్ట్స్ ఏమైనా ఇస్తారా? గిఫ్ట్స్ ఏమి ఎవరు ఫుడ్ బిర్యానీ వీడియోస్ చేసినప్పుడు అదే బిర్యానీ ప్రమోషన్స్ చేసినప్పుడు హోటల్ ప్రమోషన్ హ్మ్. బిర్యానీ ఫ్రీ ఉంటుంది. అంతేనా? అంతే ఇంక పే అవుట్ ఇస్తారేమో. ఆహా! అది పేమెంట్ నార్మలేలే. అంతే. అవును, బిర్యానీ అంతా పెడతారు కదా షూట్‌కి. అదంతా మీరే తినేస్తారా? అవునన్నా. ఎక్కడ పెట్టుకుంటారు అంతగానం? అసలు కుక్కేస్తారన్న నోట్లోకి. పోతే దొరకదన్నట్టు తింటారు. ఇంక తప్పదు. ఆ! ఏంటంటే టేస్ట్ చేయాలి. ఆ! మిగిలిచ్చకూడదు అదంతా. ఓకే. అంటే వాళ్ళు ఫోర్స్ చేస్తారు. తినండి సార్ తినండి అది ఇది అని చెప్పి ఫోర్స్ ఆహా! చేస్తారు. అట్లా చేస్తుంటాం అన్నమాట. తిన్నా అలవాటయిపోయిందన్న వీడియోస్‌లో చేసి చేసి తిని చేసి తిని. చేసి తినేసి ఆ! తినేసి అన్ని టేస్ట్‌లు చేసే భాగ్యం మీకే దక్కుతది గదా! అవునవును. ఎట్లా కుక్కుతారు మొత్తం అదంతా ఇంత పెద్ద చాటలాగా పెట్టుకుంటారు అవన్నీ? చాట కూడా తక్కువనే మీకసలు. చాట కంపెనీ ఉంటది ముందటంతా అవును. వెరైటీస్ అన్నీ. హ్మ్. ఎంతమంది తినేసి మొత్తం తినేస్తారిగ? అవును. ఓకే. టీమ్‌తో వెళ్తాం కదా! టీమ్ హుహు. మేమంతా తినేస్తాం. ఓకే. తినడం కరెక్టే గాని తర్వాత ప్రాబ్లమ్ కాదా? కడుపు నొప్పి అవి? ఆ! నేనందుకు తిననులేను. లేకపోతే ఇట్లా ఎందుకుంటాను నేను. ఆహా! మీలాంటి వాళ్ళు ఎక్కువ తిన్న వాళ్ళు లేదు ఇట్లుంటారు. లేదన్న. తక్కువ తిన్న వాళ్ళు మాలాగుంటారు. ఆహా! ఓకే. ఫస్ట్ చెప్తారు వాళ్ళు ఐటెమ్స్ ఇవి అన్నీ పెడతారని. కొంతమంది ప్రమోషన్‌కి పిలుస్తారు గానీ కొన్ని పెట్టరు ఐటెమ్స్. కొంతమంది పెట్టరు. పెట్టరు. కొంతమంది మేము అడుగుతామనమాట. కీ పాయింట్స్‌లో ఏమి మెజర్ చేయాలి మీకు? అవి హ్మ్. తీసుకొచ్చి పెట్టండి చూపిస్తాము. హ్మ్. సో, అవి మీకు హైలైట్ చేసి చెప్తామనేసి చెప్తాం. ఓకే. అవి మేము తినేస్తూ చేస్తాం. కానీ ఇంకొకటి మీరు ఎక్కడైనా ఫుడ్ పోతున్నప్పుడు ఏదైనా తినాలనిపించినయి కూడా ఫస్ట్ సెర్చ్ చేసుకుంటారు గదా! హ్మ్. ఇవి చేపించుకొని తిందామని. అది లేదన్న. ఆ! వాళ్ళది చాయిస్. అచ్చా! అడుగుతాం ఒక పాయింట్‌తో వాళ్ళు ఆహా! తెచ్చేస్తారు. ఓకే. అసలేంటిది నీ యాంబిషన్ ఏంటిది? అంటే యూట్యూబే ఉంటారా? ఇంకేమన్నా మూవీస్‌లో ఏమైనా ట్రై చేస్తున్నావా? అంటే మిలియన్ పైన వచ్చాయి. అంటే 2,000,000 దగ్గరలో ఉన్నావు ఇప్పుడు నువ్వు. హ్మ్. హ్మ్. అయినా గూడా నువ్వు మూవీస్‌లో అవి ఎందుకు కనిపిస్తలేవు? ఈ ప్రమోషన్స్‌కి యూట్యూబ్‌లోనే ఎందుకు పరిమితంగా ఉన్నావు? కాంపిటీషన్ అన్న ఇప్పటికి కాంపిటీషన్ ఉంది. ఆ హ్మ్. కాంపిటీషన్‌లో నేను అలా సర్వైవ్ అవుతున్నాను. నా యాంబిషన్ అయితే యాక్టర్ అవ్వాలనేసి. ఒక హ్మ్. మంచి యాక్టర్ లైక్ 'సుహాస్' అన్న ఇన్‌స్పిరేషన్. ఓహో! 'వైవా' టీమ్‌లోని చాలా మంది ఎళ్లారు కదా! హ్మ్. 'షణ్ముఖ్' అన్న. హ్మ్. అట్లాగా నేను అంటే కమెడియన్ అయినా గానీ సపోర్టింగ్ రోల్స్ ఏవైనా సరే చేద్దామనేసేసి అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ యూట్యూబ్ కూడా టఫ్‌గా మారిపోతుంది. అవును. సో, ఇందులో వచ్చిన గ్రోత్‌తో నేను సంపాదించుకున్న దాంతో ఫస్ట్ హోటల్ గాని సంథింగ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, ఆ బిజినెస్ త్రూ ఎళ్తూ సినిమా వైపు వెళ్దాం అనేసేసి ఓహో! అట్లా అనుకుంటున్నా. ఫైనాన్షియల్‌గా గూడా సపోర్ట్ అంతే. చేసుకొని అంతే. నీ ఏజ్ ఎంత నాన్న? 25 అన్న. రీసెంట్‌గా 25 జులై లోనే 1కి 25 ఆహా! వచ్చింది. పెట్రోల్ బంక్‌లో చేసినప్పుడు? అప్పుడు 22 అరౌండ్ 22, 23. 22లోనే సంపాదించాలి. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకెళ్ళాలంటే సైడ్‌కి ఇన్‌కమ్ వచ్చే సోర్స్ పెట్టుకొని ట్రై చేయాలని. అవునవును. ఇలా ఉంటే లైఫ్ చాలా బాగుంటది. ఆర్టిస్ట్‌లకు కష్టం ఉండదనమాట. అవునవునండి. ఓకే. హోటల్ పెట్టాలని అనుకుంటున్నాను. అన్ని హోటల్స్‌కెళ్ళి నీకు అనుకుంటున్నాను. ఐడియా లేదు వచ్చేసిందనమాట. హోటల్ అనే గాదు. ఆ! ఏదో ఒకటి క్లాతింగ్ బిజినెస్ ఆహా! అంటే ఉంటది గదా! అది అచ్చా! ప్లాన్ చేస్తున్నాను. సో, హుహు. చూడాలన్న. ఓకే. మీ టీమ్ ఎలా సపోర్ట్ చేస్తది? ఎప్పటికీ సూపర్ అన్న వాళ్ళు. అంటే వాళ్ళకి అలవాటయిపోయింది. అర్థమైపోయింది నా పర్స్పెక్టివ్ ఏంటి. హ్మ్. సో, వాళ్ళు నేను ఒక పాయింట్‌తో ఇది అంటే ఇంక చేసేస్తారు అట్లా. హ్మ్. అంతే. రాసుకుంటావా? లేకుంటే ఆన్ స్పాటా? రాసుకుంటా. పేపర్ వర్క్ అన్న. పేపర్ వర్క్ మొత్తం పేపర్ రాసుకొని వర్క్. హ్మ్. కంటిన్యూ హ్మ్. చేస్తారు. ఓకే. పర్టిక్యులర్‌గా ఒక ఆర్ఆర్‌తో కూడా వచ్చే ఆర్ఆర్ గూడా ఆహా! ఏం రావాలి, సౌండ్ ఎఫెక్ట్ కూడా ఏం రావాలి, మొత్తం డీటెయిల్‌గా రాసుకుంటామనమాట. ఓకే. హ్మ్. మంచి ఎన్ని చేస్తారు డైలీ? డైలీ చేయమన్నా. ఓకే. వీకెండ్స్ ఒక 4 చేస్తాము. ఆ 4 వీక్‌లో వదులుతూ ఉంటాం. మళ్ళీ హ్మ్. వీకెండ్‌కి అట్లా. వదులుకుంటూ వదిలేస్తుంటారు. కానీ ఒకటే టీమ్ కంటిన్యూ అయితుంది. వాళ్ళు గూడా ఏ జాబ్ అయితే చేయరా? జాబ్ వాళ్ళు జాబ్ చేసుకొని చేస్తున్నారు. హ్మ్. జాబ్ చేసుకుంటూ సాటర్‌డే, సండే చేస్తున్నాము. ఓకే. మూవీస్‌కెళ్తుంటావా? మూవీస్ చూడటానికా? ఆ! చూడ్డానికి. ఒక్కడినే వెళ్తుంటాను. ఒక్కడినే ఎళ్తావా? ఆ! ఎందుకు? గ్యాంగ్‌ని తీసుకెళ్ళవా? నాకు ఇష్టం అట్లా. సింగిల్‌గా ఎళ్ళడం. అవునవును. కాదు అక్కడ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా పక్కకి ఇట్లా చెప్పుకోవాలి గదా! అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? నాకు అలవాటు లేదసలు. ఎవరికి చెప్పుకో అలవాటు లేదు లేదా? లేదు. కావాలంటే నేను ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి క్లాస్ పీకుతా ఉంటా. ఓహ్! ఇప్పుడు ఇట్లా జేషిర్రు, అట్లా జేషిర్రు. అంటే చాలా డీటెయిలింగ్ ఉంటది సినిమాల్లో. ఆహా! చాలా మందికి అర్థం కాదు. హ్మ్. అట్లా వచ్చినప్పుడు టాపిక్స్ చెప్తూ ఉంటా అన్నమాట. ఓకే. అంతేగాని సినిమాకైతే ఒక్కడినే ఎళ్ళాలని ఇష్టం నాకు. కానీ అట్లా చెప్పేటప్పుడు మీ రూమ్‌మేట్స్ గాని, ఫ్రెండ్స్ అని కూడా దరిద్రానికి పోయిన పోయిండేమో ఈ సినిమాకి అనుకుంటారేమో నీ బుర్ర లేదు. తింటుంటే. వాళ్ళింకా ఫీల్ అవుతారు. అవునా! అదారా! అంటే ఆహా! చూసారు కాబట్టి చెప్తుంటే అనుకుంటారు. ఆహా! ఎక్కువ మీరు చెప్పిన అలా అనుకోవాలంటే స్టోరీస్ చెప్పినప్పుడు. అచ్చా! అచ్చా! అరే! ఈరోజు మంచి స్టోరీ ఉంది. రేపు చెప్తా వినండి అన్నప్పుడు వాళ్ళు కొంచెం అలా ఫీల్ అవుతారు. ఫెయిల్ నేను అర్థం చేసుకొని చెప్పడం మానేసిన ఒకప్పటి నుంచి. ఆహా! ఆ! అప్పట్లో చెప్పేటోడివా? బుర్ర అప్పట్లో అందరం తినేటోడివి. బుర్ర తినేవాడిని. అచ్చా! ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా ఉందా నీ దగ్గర? అవును. ఈ నసగాడు ఎప్పుడు పోతాడని అనుకునేటోళ్ళు. నీకు ఎక్స్‌ప్రెషన్స్ చదవడం వచ్చా ఎదుటి వాళ్ళది?
నేను అక్కడే అలర్ట్ అవుతానన్న. ఆహా! నేను ఎక్కడ వెళ్ళినా గానీ, ఎవరి దగ్గర అయినా గానీ, నేను నవ్వుతూ మాట్లాడానంటే వాడు ఆ రెస్పాండ్ ఇవ్వకపోతే అచ్చా! నాకు అర్థమవుతది వాడు మూడేలా ఉంది నా మీద అనేసి. అలా నేను సైలెంట్ అవుతాను. ఓకే. రేపు నీకు పెళ్లి చేసుకునే అమ్మాయి గూడా అర్థమైపోతది నీకెట్లుందని. అప్పటి దాన్ని బట్టి ఎలా బిహేవ్ చేయాలో అవునవును. చేస్తావన్నమాట. ఓకే. అండ్ మాస్క్ పెట్టుకుంటావా? ఎవరైనా ఫోటోస్, సెల్ఫీస్ ఏమైనా తీసుకుంటారా? అయినా గుర్తుపడతారన్న. ఆహా! నేను చాలా సార్లు అడిగాను. హ్మ్. ఎట్లా ఏమని ఎట్లా అడిగారు? గుర్తుపడుతున్నార్రా ఇట్లా నేను మాస్క్ పెట్టుకొని అంటే నాకు అదొక ఇదని కాదు. అంటే సెలబ్రిటీ అని ఫీల్ కాదు. హ్మ్. గుర్తుపడుతున్నారు. సో, నాకేందంటే ఇక్కడ చిన్న పిల్లలు ఎక్కువ. చిన్న పిల్లలు ఓకే. గుర్తుపట్టినప్పుడు అరుస్తారు. గట్టి గట్టిగా అరుస్తూ యూట్యూబర్ కదన్నా అని అరుస్తారు. ఆ! నాకది కొంచెం భయం అనిపించింది. పక్కన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అరెరే! ఆ! ఇట్లా వద్దు మాస్క్ పెట్టుకుందాం అనేసి వెళ్తూ ఉంటా. బట్ అయినా మాస్క్ పెట్టినప్పుడు గుర్తుపెట్టినా కూడా హ్మ్. మాట్లాడుతూ ఉంటాం అన్ని అన్నమాట. హైట్, ఐస్ చూస్తుంటారు గదా! అవునవును. అవును. టిక్ 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 అని ఇట్లా హ్మ్. కదిలిస్తుంటావు గదా! అవి. ఏదన్నా ఒక కామెడీ చేయొచ్చుగా? ఇప్పుడు కష్టం అని చెప్పే కదా పేపర్ వర్క్ అంతా. ఆహా! బై పేపర్ వర్క్ చెప్తే పేపర్ లేనిది క్రేజీ బాయ్‌కి 3 రాదా? కష్టం. అంతేనా? హ్మ్. ఓకే. పేపర్ వైట్. ఎంత ఎంత టైం పడతది నువ్వు స్క్రిప్ట్ రాసుకోవడానికి అదంతా? 1, 2 అవర్స్ పడతదన్న. 1, 2 అవర్స్‌లో రాసేస్తావు. హ్మ్. హుహు. ఓకే. ఇవన్నీ థాట్స్ ఎలా వస్తాయి నీకు? మీమ్స్ అన్న. ఆహా! మీమ్స్ ఎళ్తుంటాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడతాను. హుహు. అండ్ కొన్నిసార్లు ఆలోచిస్తాను. ఓన్‌గా ఆలోచిస్తాను. అట్లా వెళ్ళిపోతాను. ఏమైనా హిందీ అట్లా చూసి కాపీ కొడతావా? కొన్ని అన్న. కొన్ని హుహు. రీయూజ్ చేస్తాము. ఓకే. అంటే ట్రెండ్ అవుతుందంటే ఆ టాపిక్ ట్రెండ్ అవుతుందంటే మన తెలుగులో రీ 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 రీక్రియేట్ చేసి హ్మ్. మన మన ఫ్లేవర్‌లో చేద్దాం అనేసి మీమ్స్ హుహు. పెడతాము. మీ ఫ్లేవర్ ఏంటిది? అదే ఇంకా మీమ్ స్ట్రక్చర్ ఒకటి. ఆ! మా ఎక్స్‌ప్రెషన్స్ ఒకటి. ఆహా! అట్లా. హుహు. ఓకే. చూసిన వాళ్ళు గుర్తుపెట్టిన వాళ్ళు చెప్తారు కామెంట్ సెక్షన్‌లో ఇది కాపీడ్ అని. ఆహా! బట్ చెప్తుంటారు దాని కిందే బట్ ఇది కూడా బావుందనేసి హుహు. చెప్తుంటారనమాట. ఇగ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు ఏది చేసినా. అంతే. అంతే గదా! ఇది అందరికి ఉంది. అందరు క్రియేటర్స్ చేసేదే రీయూజ్ చేయడం ఆహా! హ్మ్. కామన్ అది. ఓకే. ఇన్‌స్టాలో ఎంతున్నారు ఫాలోవర్స్? ఇప్పుడు 90,000 ఉన్నారన్న. 90,000 ఉన్నారు. హ్మ్. ఎందుకు ఇది లేట్‌గా స్టార్ట్ చేసావు? ఇన్‌స్టాగ్రాము. ఇన్‌స్టా. మాకు యూట్యూబ్ ఎక్కువ ఎళ్తుంది. హుహు. ఇన్‌స్టా తక్కువన అది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ఏదో తీసుకొస్తుంది గదా! కండిషన్స్ రిపీట్ చేయొద్దు హ్మ్. హ్మ్. కంటెంట్ హ్మ్. అని. హ్మ్. హ్మ్. అట్లా ఏమన్నా ప్రాబ్లమా అది మీకు? మాకు ప్రాబ్లమ్ ఏం లేదన్న. అది హుహు. కాపీడ్ అంటే మా వీడియోస్ తీసుకెళ్ళి రీయూజ్ చేసిన హుహు. వాళ్ళకి ఉంటుంది. ఓకే. హ్మ్. రోస్ట్ ఎవరైనా చేశారా నీ వీడియోస్‌కి? లేదన్న. ఆ! రోస్ట్ చేశారు గానీ, ఆ! అది హెల్తీగా చేశారు. బావుంది అన్నట్లు. ఓకే. అది అప్పటికి లే కాంప్లెయింట్ తిని చేసినట్టున్నారు వాళ్ళు. అవునవును. హుహు. ఏం చేశారు హెల్తీగా? ఆహ్, మగాడు పెళ్లి చేసుకుంటే ఆ! ఎలా ఉంటుంది? బిర్యానీ వీడియోస్ హుహు. అండ్ కొన్ని అలాంటివి నేనే లేడీగా బిహేవ్ చేసినప్పుడు కొన్ని ఉంటాయి. హుహు. అవి మీమ్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు రోస్ట్ చేసి పెట్టినవి నాకు. ఓకే. నా ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉంటారు కొన్ని సార్లు. అవి హుహు. చూసి నవ్వుకుంటా ఉంటాను. ఓకే. కానీ నీ వీడియోస్ చాలా షేర్ అవుతుంటాయి గదా! అవునవును. నీ ఎక్కువ. ఫ్రెండ్స్ మళ్ళీ చూసి అది పంపిన దాఖలాలేమన్నా ఉన్నాయా? పంపిస్తారన్న. ఆహా! ఓకే. పంపిస్తారు. హ్మ్. అంటే ఇండస్ట్రీకి ఇప్పుడు నువ్వు అన్నీ పెట్టుకొని సెటిల్ జేయి వెళ్ళాలంటే చాలా టైం పడతది గదా! హ్మ్. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఇంత వైరల్ ఉన్నా అంటే ఇప్పుడు ఎవరో దిక్కుముక్కు లేనోళ్ళు గూడా ఏదో చిన్న చిన్న చేసిన వాళ్ళే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. కొన్ని కొన్ని షోస్‌లో గూడా కనిపిస్తున్నారు మనం చూస్తున్నాం. నీకెందుకు కాల్ వస్తలేదు? నాకెందుకు రావట్లేదంటే, ఇప్పుడున్న జనరేషన్‌లో ఆహ్, అందరూ చాలా మంది క్రియేటర్స్ అవుతున్నారు. యూట్యూబ్ ఛాన్స్ దొరికింది కాబట్టి. అందులో ఇప్పుడు ఈ అదే సినిమా వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, నేను చూసిందైతే మాత్రం ఎక్కువ ట్రోల్ అయ్యి ఉండాలి. ట్రోల్ హ్మ్. ఆర్ ఎల్స్ వైరల్ అయ్యి ఉండాలి బాగా. అది ఓకే. కూడా డిఫరెంట్ స్టేజెస్‌లో. సో, వాళ్ళని పెట్టుకుంటే కొంచెం రికగ్నైజేషన్ ఫన్‌గా జనరేట్ అవుతుంది కదా! అని చెప్పి ఎళ్ళిన వాళ్ళు ఎక్కువ. హ్మ్. నార్మల్‌గా నాలాంటి వాళ్ళు ఎళ్ళట్లేదంటే నాకు తెలిసి మేము కూడా కొత్తగా ట్రై చేయలేము అలాగా. హుహు. ఏమో. ఓకే. ఎక్కడ చేస్తారు మొత్తం ఇవన్నీ షూట్స్? ఇప్పుడు అప్పుడైతే ఒంగోలు మా సైడ్ అన్న. ఆహా! ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సెటిల్ కదా! మధురా నగర్ మేముండేది. హుహు. సో, మధురా నగర్ అండ్ అటువైపు షూటింగ్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది కాదా? సైడ్ వాళ్ళతోని, నైబర్స్‌తోని అక్కడ ఉంటారు కదా! రోడ్ల మీద. పర్మిషన్స్ తీసుకుంటామన్న. ఆ! అడిగి చేస్తుంటాము. ఓకే. ఓకే అంటారు. షాప్స్‌ల దగ్గరకి ఎట్లా తీసుకుంటారు? షాప్ వాళ్ళ దగ్గరికెళ్తుంటారు కదా! కొన్ని హ్మ్. చేస్తుంటారు. వాళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ ఏమైనా ఇత్తరా అని అడుగుతారు. మేము ఎళ్ళంగాల్నే ఆళ్ళకి అర్థమైపోతది. ఆహా! ఎక్కువ వాళ్ళ పిల్లలు గాని, లేదా వాళ్ళున్నా గుర్తుపట్టేస్తారు. అచ్చా! అచ్చా! గుర్తుపట్టని వాళ్ళకి చెప్తామన్నమాట. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. హ్మ్. అట్లా. ఓకే. ఇబ్బంది అది కూడా పడుతున్నారనమాట. హ్మ్. కొంతమంది ఎంత ఇస్తారని అడుగుతారు. అడిగిర్రా ఎప్పుడైనా? అడుగుతారు. హ్మ్. ఇస్తుంటాము. ఇస్తుంటారు. కొంతమంది అడగరు. అట్లా హుహు. చేసుకుంటాము. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో 'నాని' అన్న. 'నాని' గారు. హ్మ్. నేచురల్ స్టార్. 'నవీన్ పోలిశెట్టి' అన్న 'నాని' అన్న. ఆహా! ఎందుకు వాళ్ళే ఇష్టం? 'నవీన్ పోలిశెట్టి' అన్న నాకు ఇష్టం. 'జాతిరత్నాల' నుంచి అంటే నా జానర్ నేననుకున్న హ్మ్. అన్న లైఫ్ స్టైల్ ఇష్టం. అంటే అన్న పాస్ట్ ఇన్‌స్పిరేషన్ స్టోరీ నాకు బాగా ఇష్టం. హ్మ్. అండ్ 'నాని' అన్నది యాక్టింగ్ ఇంట్రెస్ట్. ఈ 'నవీన్ పోలిశెట్టి' అన్న అయితే నా జానర్. హ్మ్. నేనెలా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నానో అలాగ అనిపిస్తాడు ఓహో! నాకు. అవునా? ఆ! ఓకే. చూస్తుంటావా వాళ్ళ మూవీస్?
చూస్తుంటాను. సింగిల్గా వెళ్ళి ఏక్ నిరంజన్ అవును. దబుక్కున వెళ్ళిపోతావా రూమ్ నుంచి వెళ్ళి? లేదు లేదు లేదు. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్లాన్ చేసుకోవాలన్న. ప్లాన్ చేసుకొని వెళ్తుంటా. డైలీ ఏం చేస్తుంటావు? అంటే 1 వీక్ ఒకటేసారి మీరు షూట్ చేసుకుంటాం, మిగతా డేస్ ఏం చేస్తుంటావు? మార్నింగ్ లెగిస్తే ఫ్రెష్ అయిపోయి ఇంకా కూర్చుంటాను స్క్రిప్టింగ్ మీద. ఆహా. స్క్రిప్టింగ్ అండ్ ఇంకా అట్లా ఎడిటింగ్స్ ఉంటే ఎడిటింగ్స్ ఇవే రొటేట్ అవుతూ ఉంటాయి అంతే ఇక దేని డైలీ లైఫ్. అంతే. ఓకే, ఏం లేదు ఇక, ఒక లవర్ లేదు ఉందా? లేదన్న ప్రజెంట్. ఏమైతే చెప్పు, ఏం కాదులే. అంటే లేదు ప్రజెంట్ అయితే లేదు లేదు, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పేస్తుండు. ఉన్నా కూడా ట్రై చేసుకోవచ్చు, అంతే కదా? అలా ఏం లేదన్న. ట్రై చేయవా నువ్వు? అన్న ట్రై చేయవా? లేదు లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇంట్రెస్ట్? చెప్తే వాళ్ళు అప్పుడే ట్రై చేస్తారు. ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. అచ్చా. ఒకవేళ లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటా, అది కూడా నా సబ్స్క్రైబర్స్ చెప్పే చేసుకుంటా అనమాట. అది కూడా చేసుకుంటావా? పెళ్లి వరకు ఆగు నాయన, తర్వాత అదే చెప్పెట్టకు యూట్యూబ్లో. ఓకే, కామెడీ చాలా బాగా చేస్తారు. అండ్ ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకుంటావు కాబట్టి ప్లస్ పాయింట్. ఓకే, అంటే ఇప్పుడు వేరే అంటే నువ్వు వేరే ఇప్పుడు యూట్యూబ్ని కూడా లాంగ్ వీడియోస్కి కూడా ప్లాన్ చేస్తున్నాను కదా, నువ్వేనా రైటర్, మళ్ళీ ఎవరైనా ఉన్నారా వేరే వాళ్ళు? నేనే అన్న. మీరే. షార్ట్ ఫిల్మ్స్ అయితే అంటే షార్ట్ ఫిల్మ్స్ ఎలా అంటే పర్టికులర్గా మా ఛానల్కి చేయాలనుకున్న వాళ్ళు స్టోరీస్ తీసుకుని వస్తారు కదా. సో మా జాన్రాకి దగ్గరలో ఉంది, స్టోరీ బాగుంటే ఓకే చేసి మేమే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తూ చేస్తాం. ఓకే, ఈ షూటింగ్ స్పాట్లలో కొన్ని కొన్ని మనకు ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, కొన్ని అట్లాంటిది ఏమైనా ఉన్నాయా? జరుగుతాయన్న. ఏం జరిగింది అంటే మీ వాళ్ళకి తెలియని ఇన్సిడెంట్, నువ్వు కప్పిపుచ్చింది ఇప్పటి వరకు వాళ్ళకి తెలియని ఇన్సిడెంట్ ఏముంది? ఇప్పటివరకు వాళ్ళకి తెలియని ఇన్సిడెంట్ అంటే ఏమో అన్న గుర్తు రావట్లేదు. ఉన్నాయి కదా వాళ్ళకి చెప్పకుండా, బట్ చెప్పలేకపోతున్నా. పర్టికులర్గా కొంతమంది ఇప్పుడు నేను ఒక విచిత్రమైన షర్ట్ వేసుకొని రావాలనుకుంటాను. వాడిది కామెడీ క్యారెక్టర్, వాడేదో షర్ట్ వేసుకుని వస్తారు, చుట్టానికి కామెడీగా ఉండిద్ది. మనసులో అనుకుంటావు ఇది సరిపోద్దురా, ఇట్లా సరిపోతాడు రా బాబా. అట్లా కాస్ట్యూమ్స్ ఎట్లా చెప్పుకుంటారు మీరు? కాస్ట్యూమ్స్ ఇంకా క్యారెక్టర్ని బట్టాను. ఈరోజు నువ్వు ఒక బిచ్చగాడు అనుకుంటే దానికి తగ్గట్లు మేమే తీసుకొస్తాము కాస్ట్యూమ్స్. వాళ్ళు ఇట్లా బేసికల్గా రెడీ అట్లా వాళ్ళ ఓన్ డ్రెస్సెస్ అన్నట్టు. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ అన్న ప్రజెంట్ ఎవరు లేరన్న. ఒకప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఉండేది, ఇప్పుడు ఎవరు లేరన్న. ఎందుకు అక్కడికి ఆగిపోయినావు? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే అసలు లేరన్న. చూడబుద్ధి అయితే లేదా? అట్లా ఏం లేదన్న. ఒకప్పుడు క్రష్, ఇప్పుడు లస్టా? ఇప్పుడు ఎవరు లేరన్న. ఇప్పుడు ఎవరు లేరు, అయ్యో, క్రష్కే ఆగిపోయినావు. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మూవీస్ ఏది చూసావు అన్న? రీసెంట్గా నేను లేట్ అయిపోయింది కొంచెం, వేరే సినిమా ఒకటి చేస్తాను. హిట్ దగ్గర అయిపోయినట్టు రీసెంట్. హిట్ 3 వరకు లాస్ట్ మూవీ. ఓకే, హిట్ 3 చూసి హిట్ టీవీలో వచ్చావు అన్నమాట ఇప్పుడు నువ్వు. అవును. ఓకే, ఆడిషన్స్కి ఏం వెళ్తలేవు అసలు? మూవీ ఫీల్డ్ దగ్గరికి వెళ్తారా? అంటే ఉందన్న ప్లాన్ ఉంది. ప్లానింగ్ ఉంది, కానీ ఇప్పుడు దాకా ఎక్కడ ఆడిషన్స్ ఎక్కడ ఇవ్వలేదు? ఒకప్పుడు చేశాను స్టార్టింగ్. ఏమనేవారు మళ్ళీ వెళ్ళినప్పుడు? చెప్తుండేవాళ్ళు మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తామనేసి, బట్ కాల్ ఉండేది కాదు. ఇప్పుడైతే నాకు ఒక ఐడియా ఉంది ఎలా చేయాలి ఆడిషన్స్, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేనేంటంటే నాకు కొంచెం ప్రొఫైల్ పెంచుకొని ఆడిషన్కి వెళ్దాం అనేసి, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు బై యూట్యూబ్ త్రూ పిలవాలి నన్ను అందరూ అనేసి. ఇది చేసుకుంటూనే నేను కాస్టింగ్ కాల్స్ చూసి వెళ్ళాలని ఉంది నాకు, బట్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ తీసే ఏమైనా హోప్స్ ఉన్నాయా? మూవీ తీసే ప్లానింగ్ అన్న ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో చేయాలని ఎలాంటి మూవీస్ చేయాలని అన్న? రామ్ కామెడీ అన్న. రామ్ కామెడీ, అదే ఎక్కువ కామెడీ. రామ్ కామెడీ అంటే రొమాంటికల్ కామెడీ, మంచి లవ్ సబ్జెక్ట్ అట్లా. అచ్చా, దాంట్లో ఉందా నీకు టాలెంట్? అంటే మనం మేం ఫేమస్ అండ్ ఉప్పెన ఉంటాయి కదా, అంటే మంచి సబ్జెక్టెడ్ ఫిల్మ్, అందులో అంటే కామెడీ, రామ్ కామెడీ ఉంటుంది కదా, సో అలా తీయాలి. ఓకే, రొమాన్స్ నా ఫేవరెట్ జోనర్ అది రొమాన్స్ చేసుకుంటా కామెడీ చేయాలి. అంటే రొమాంటికల్ కామెడీ అంటే ఒక లవ్ ఫ్లట్టింగ్ స్కిల్స్. వర్జిన్ బాయ్స్ చూసావా మూవీ? లేదు, ఇంకా చూడలేదన్న, చూడాలి. ఎప్పుడు చూస్తావు? మళ్ళీ సింగిల్ గానే పోతావు, ఏం లాభం? వర్జిన్ బాయ్స్ పోతే ఏంది, వర్జిన్ లేకుండా బాయ్స్ పోతే ఏముంది, సింగిల్ గా పోతావు. పక్క వాళ్ళకన్నా చూస్తావా లేదా మళ్ళీ ఎవరో ఒకరు? కనీసం మాట్లాడతావా వెళ్ళినప్పుడు మూవీకి? నేను చూస్తాను, ఆడియన్స్ ని చూస్తా, ఎక్కడ నవ్వుతున్నారు అవి చూస్తుంటాను నేను ఎక్కువ గమనిస్తుంటాను. ఓకే, అప్పుడు వాళ్ళని చూసి నవ్విన తర్వాత నువ్వు నవ్వుతా?
లేదు లేదు, నేను చూసినప్పుడు నేను నవ్వుతూ ఉంటాను. మధ్య మధ్యలో ఎందుకో తెలియదు ఇట్లా చూసి ఎంతమంది వచ్చారు, ఎలా చూస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో గమనిస్తూ ఉంటాను అనమాట. ఆహా. అంటే ఒక ఏదో తెలియదు ఎందుకు అలా ఇష్టం నాకు. అచ్చా. ఒక్కడనే చూస్తాం కానీ ఎక్కువ ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తా, ఎక్కువ ఇది అలవాటు. ఆహా. ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట. అచ్చా. ఈవెన్ ఇంకా యూట్యూబ్ ఇంటి దగ్గర చూస్తే మాత్రం స్కిప్ వర్డే ఎక్కువ ఉంటుంది. నాకు ఎవరైనా సినిమా చూడాలంటే కష్టం, ఆహా. నేను ఎక్కువ స్కిప్ చేసుకుంటా. ఆ బ్లాక్ ఎలా పెట్టాడు, దాన్ని ఎలా తీసాడు, ఓకే. ఎక్కువ అలా చూసుకుంటూ ఉంటాను అనమాట. అది చూసుకుంటూ వెళ్తూ ఉంటావు, వేరే వాళ్ళకి నరకయాతన. అవునవును, నువ్వు ఒక్కడే వెళ్ళడం best. ఒక్కనే చూసుకుంటా. లేదు నిజమే, నువ్వు ఒక్కడే వెళ్ళాలి, వాళ్ళతో వెళ్తే వెళ్తుంటాను ఫ్రెండ్స్ తో కూడా. తక్కువ. వెళ్తే మేము పట్టించుకోను, లోపలికి అప్పటి వరకు వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉంటాను ఫ్రెండ్స్ తో. ఓకే. ఓవర్ రియాక్ట్ అవుతా అంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంటాను కొంచెం. ఆఫ్టర్ ఇలాంటి సీరియస్ మ్యాటర్ స్టార్ట్ అయినప్పుడు నా పని నాది. ఓకే. అందరికి మీసాలు తిరిగి ఉంటాయి, నేను చూసేవారు దాదాపు చూశాను మీసాలు ఇట్లా, కానీ నీకు ఎంటకల మీసాలు వచ్చినాయి. అవునన్నా, నాకు కొంచెం ఈ హెయిర్ పెరిగిన తర్వాత చూస్తున్నాను, నాకు అదే అనిపిస్తున్నాయి, ఎందుకు మీసాలు వెనక పెంచుకున్నావు? బాగుంది కదా అని అట్లా ఉంచేసిన అన్న. కొంచెం తిన్ కదా, సో ఇక్కడ హెయిర్ పెంచిన తర్వాత చాలా మంది బాగుందనేసి చాలా మంది చెప్పారు. తర్వాత ఫ్రేమ్ లుక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అట్లా మెయింటైన్ చేస్తూ వస్తుంది. కటింగ్ చేసేటైన ఎవరు ఉన్నారన్న, అందరు హిందీ వాళ్ళే. నేను చెప్పే ప్లాన్ ఒకటి, వాళ్ళు చేసే ప్లాన్ ఒకటి, అందుకోసమే మీసాలు వచ్చిన బయటికి. లేదన్నా, నేను ఇక్కడ తగ్గించి చేయమంట. ఇంకా ఇది తక్కువ అన్న. లాస్ట్ టైం నేను ఒకటి చెప్తే వాడు ఇంకోటి చేస్తాడు. హిందీ రాదని ఎగిరిపోయింది నాకు రాదు. హిందీ బెబ్బెబ్బే. అవును, మంచి సైలెన్స్ అందరూ ఢిల్లీ వాళ్ళే ఉంటారు ఎక్కువ. అవును. ఓకే, అంటే నువ్వు ఇట్లా ఉండడమే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుంది. వాళ్ళకి కట్ చేస్తారన్న. నేను ఇవి తోడా తోడా ఏదో చెప్తాను నా లాంగ్వేజ్ లో, వాడు ఏం అర్థం చేసుకుంటాడు మొత్తం ఆతా చేస్తాడు. ఓకే, అయినా నువ్వు వెళ్తున్నావు చూడు, నీ గట్స్ కి మెచ్చుకోవాలి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తా. అదే అంటున్నా, నీ గట్స్ కి మెచ్చుకోవాలి. అదే ఇంకా ఎక్స్పీరియన్స్ తర్వాత ఫ్రెండ్స్ ని తీసుకెళ్తా. అవును, ఈ మధ్య కాలంలో వైట్ అయిపోవాలి, అది అయిపోవాలని ప్రమోషన్స్ చాలా మంది చేస్తున్నారు యూట్యూబర్స్ అని. నీకు రాలేదా వైట్ అవ్వాలని ఛాన్స్? నాకు రాలేదన్న, నాకు అవి రాలేదు. ఫ్రెండ్ యాప్స్ ఎట్లా కొన్ని వచ్చినాయి. ఓకే, ఫ్రెండ్ యాప్స్ అంటే ఏంటిది అసలు? ఫ్రెండ్ యాప్ ఏంటి? ఫ్రెండ్ యాప్ మింగిల్ కావడానికి ఫ్రెండ్ యాప్? మింగిల్ కావడానికి అనే కాదు, అందులో ఇప్పుడు చాలా మంది నేను చూసిన వాటిల్లో స్పేసింగ్ అన్న ఒకటి నడుస్తుందంట. ఎక్స్ లో కూడా ఈ స్పేస్ స్టేషన్ అంటే మాట్లాడుకునే గ్రూప్ కంబైనింగ్ కాల్స్ ఉంటాయంట. అండ్ షేర్ చాట్ లో ఉంది, మోజ్ లో కూడా ఉంది, ఈవెన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకొస్తుందేమో. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్న. అలాగా ఈ సపరేటెడ్ గా ఒక ఫ్రెండ్ యాప్ తయారు చేసింది ఇది. సో ఇదేంటంటే చాలా లాట్స్ ఆఫ్ నైట్ 2 o'clock 1 o'clock చాలా మంది లోన్లీగా ఉన్న వాళ్ళు ఇలా వెళ్తున్నారు స్పేస్ లోకి. అదే ఈ కంబైన్డ్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ కి వెళ్తున్నారు అనమాట. సో నాకు అనిపించింది ఇలా నిజంగా ఉంది కదా, అంటే ఇప్పుడు బెట్టింగ్స్ యాప్స్ ఒకప్పుడు చేసిన వాళ్ళు ఈ రోజు ఇది అవేర్నెస్ తీసుకొచ్చారు. రేపు ఈ ఫ్రెండ్ యాప్ త్రూ కూడా ఎవరైనా, నాకు అనిపిస్తుంది నేను ప్రమోషన్ చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంది, లాస్ కూడా ఉంది. లాస్ ఏంటి? రేపు ఎవరైనా అంటే ఆన్లైన్ రిలేషన్షిప్స్ పెట్టుకొని రేపు చాలా మంది లాస్ పోతే, దీనివల్ల ఫ్రెండ్ యాప్ అనే దాని వల్ల ఎక్కువ అది క్రియేట్ అయిందంటే మాలాంటి వాళ్ళు దాన్ని హైలైట్ చేశారు కాబట్టి అది కూడా జరగచ్చు. నేను అది కూడా ఇప్పుడు అనుకుంటున్నా. ఓకే, చేసిన తర్వాత అనుకుంటున్నా, బట్ దాన్ని కూడా ఇంకా చూడాలన్నది ఎట్లా. లాభం ఏముంది? లాభం అయితే అన్న, మంచి ఫ్రెండ్ దొరుకుతాడు, వాడికి టైం కేటాయించినట్టు అవుతుంది. అంటే దానివల్ల ఫ్రెండ్స్ అవుతున్నారు, సో ఒక రిలేషన్ ఏర్పడుతుంది, హెల్దీగానే ఉంటుంది. అండ్ గేమ్స్ ఉంటాయంట, సో గేమ్స్ కూడా. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడరు ఈ పిచ్చి జనాలు. అవును, ఫ్రెండ్స్ యాప్ లో ఎవడో ముక్కుమొహం తెలియనోడితోని రాత్రులు కూర్చొని మాట్లాడాలా, ఇంట్లో ఎవడున్నాడు ఇంటి పక్కకి ఎవరు ఉన్నాడో తెలియదు వాడికి. ఈ ఫ్రెండ్ యాప్ ద్వారా ముక్కు తెలియదు, వాడి మొహం తెలియదు, పోయిన తర్వాత నన్ను లాస్ అయినా నన్ను ఇట్లా పెట్టినంటే ఇది కరెక్ట్ కాదు కదా. అదే అంటున్నాను, రేపు ఈ పర్స్పెక్టివ్ చూడరన్న. రేపు అదేంటంటే రేపు హీరో బెట్టింగ్ యాప్, రేపు అది నిజంగా అంటున్నా. ఫ్రెండ్స్ యాప్ ఆడే వాళ్ళకైతే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. పక్కకున్నోడితో మాట్లాడాడు, పక్కకున్నోడు తిన్నాడా లేదా, కనీసం కన్న తల్లిదండ్రులు కూడా తిన్నారా లేదా అని అడగని మొఖాలు ఫ్రెండ్స్ యాప్లు ఎందుకు వాళ్ళకు? ఫ్రెండ్ సెన్స్ లేని మొఖాలు. ఈ రోజు ఫ్రెండ్ యాప్ లేదు కాబట్టి, ఉంది కాబట్టి తెలుస్తుంది ఇలాంటిది కూడా ఒకటి ఉందా అనేసి. దీనికంటే ముందు ఈ షేర్ చాట్ వీటిలో ఎక్కువ ఉండేవి, ఉన్నాయి ఇప్పటికీ. అప్పుడే నాకు అవి తెలిసినప్పుడు నాకు అనిపించింది ఇలా కూడా ఉంటారా అసలు, ఇది ఒక ఎవరో తెలియని ముక్కు తెలియని వాడితో మాట్లాడటం ఏంటి, వాడి నెంబర్ షేర్లు చేసుకోవటం ఏంటి, అలా అంటే నాకు అది అనిపించింది అన్న. ఇంకోటి పెళ్లి సంబంధాల కోసం కూడా చెప్తుంటారు కదా, అది చెప్పావేమన్నా?
మ్యాట్రిమోని మ్యాట్రిమోనీస్ అవి రాలేదన్న. అవి రాలేదు. రాలేదు. ఓకే, పెళ్ళైన వాళ్ళకి వస్తుందమ్మా. ఉమ్. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కదా చెప్పాలి. అవునవును. మ్యాట్రిమోనీలు పెట్టకపోయినా నీ ఫోటో మళ్ళీ నాదెందుకన్నా వద్దు. ఆ, ఇట్లా వద్దు, యూట్యూబ్ లోనే చాలంటావా? ఇప్పుడు ఆలోచన ఏం లేదన్న. ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు? నేను అన్న కొంచెం సెటిల్డ్ అయినాకే అన్న. సెటిల్ అయిపోయింది, ఈవెన్ కనీసం బిజినెస్ అన్నా క్లిక్ అయితే తర్వాత దాని గురించి ఏమైనా ఆలోచిస్తాను. దాని గురించి ఆలోచిస్తావు. ఓకే, ఇవి ఏమైనా హెయిర్ ఆయిల్ ఏమైనా చేసావా? వచ్చింది కానీ చేయలేదన్న. అది ఏది హిక్కి పిక్కియా? హిక్కి పిక్కి అదే వాళ్ళది ఉంది కదా, ఆదివాసి ఆదివాసి. ఆదివాసి అదే వెళ్ళలేదా? లేదు లేదన్న, ఎందుకు? చేయలేదు, అప్పుడు చేయలేదు. మ్మ్. ఆయిల్ కూడా పంపించారు. ఆహా. వాళ్ళు ఏంటంటే నొక్కి మరీ చెప్తున్నారు అనమాట. ఏమని నొక్కుతున్నారు? ఇట్లా ప్రమోషన్ అంటారు, ఆదివాసీ ఏరియాలో అంటే మీ డీటెయిల్స్ అంటారు, ఆ, మంచి రేటే చెప్తారు. ఓకే. తర్వాత నేను ఒకసారి చూద్దామంట, అలా తీసుకున్న డీటెయిల్స్ తో మనకు ముందు ప్రొడక్ట్ పంపించిస్తారు. ఓకే. వచ్చింది కదా చేయండి చేయండి అని చెప్పేసి కాన్సెప్ట్ అది ఇది అంటున్నారు. ఆ, నాకు ఎందుకు కొంచెం తేడా అనిపించింది. అంటే దానివల్ల లాభం ఉందో లాస్ నాకు తెలియదు కానీ చేయలే అప్పుడు. అది ఎందుకు నెత్తికి నూనె వాడుకున్నావా? అది మళ్ళీ హిక్కి పిక్కి ఉంటే ఇట్లా ఉండకపోయేటోడు ఏమో. కానీ నిజంగా వాళ్ళు ఇట్లా దాకా ఉంటే అసలు మళ్ళీ ఎవరు ఇప్పటిదాకా కూడా నా ఇంత అయినా అని ఎవ్వడు కూడా రాలే ముందటికి. లేదు లేదు, అది ఫేక్ లే అన్న. కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వెళ్ళిర్రు, యూట్యూబర్స్ వెళ్ళిర్రు, అందరు వెళ్ళిర్రు, కానీ ఆ నలుగురు ఆ ముఖాలు తప్ప మిగతా ఎవ్వరు కనిపించారు. మళ్ళీ ఇప్పటిదాకా కూడా ఎవరు నా జుట్టు పెరిగిందని ఎవరు కూడా చెప్తలేరు. దానివల్ల అంత అవుట్పుట్ రావట్లేదు కానీ అది అయితే కొంచెం ఫెయిల్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే దానివల్ల చాలా మంది చెప్పేవాళ్ళు కదా. మామూలుగా అయితే నార్మల్ వర్క్ అనుకుంటున్నా, యాజ్ యూజువల్ అన్నిటిలాగానే అది కూడా వర్క్ అవుతుంది అనుకుంటారు. ఓకే, నీకు అవసరం లేదు, మనకు అవసరం. నువ్వు కూడా హిక్కి పిక్కి చిన్నప్పుడు వాడినట్టున్నావు కదా. నీకు అందరు వీళ్ళు హిందీ వాళ్ళు వాడుతున్నట్టు నీకు బాగా. మసాజ్ చేయించుకుంటావా? లేదు లేదన్న, కటింగే మా భారంతో నార్మల్ ఉంటా. అచ్చా. ఎక్కడికి టూర్స్కి ఏమైనా వెళ్తుంటావా? టూర్స్ ప్రజెంట్ ఏం లేదన్న. నాకు రీసెంట్ గా వైజాగ్ వెళ్తూ ఉండేవాడిని. వైజాగ్ బాగా నచ్చింది, అంటే బీచ్ ఏరియా బాగా నచ్చింది. అంటే ఇంకా లాస్ట్ టైం రీసెంట్ గా వేసుకున్న ట్రిప్ అయితే వైజాగ్ వెళ్ళాను. పెద్ద లాంగ్ వేసుకున్నావు వైజాగ్. ఇంకా అది వెళ్ళాను. యూట్యూబర్స్ చాలా తిరుగుతారు కదా బయటికి, అవును, ట్రావెలింగ్ చాలా చేస్తుంటారు. మళ్ళీ నీకు ఇంట్రెస్ట్ లేదా? ఉంది కానీ ఇప్పుడు కాదనిపించింది. ఇప్పుడు తిరిగే అంత స్టేట్ లో లేననుకున్నా నేను. ఓకే, నువ్వు తిరిగినా కూడా నువ్వు ఒక్కడే వెళ్ళిపోతావు కదా? లేదు ఫ్రెండ్స్ తో వెళ్తాను. అది ఫ్రెండ్స్ తో వెళ్తావా? పక్కా ప్లాన్, నేను ఒక్కనైతే వెళ్ళను. ఆఫ్టర్ కొంచెం అలవాటు అయిన తర్వాత ఒక్కనే ప్లాన్ చేసుకుంటానేమో. కానీ ఇదివరకు వైజాగ్ ట్వైస్ వెళ్ళినా. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ అని తీసుకెళ్ళా, తర్వాత ఒక్కనే వెళ్ళాలనిపించింది. ఒక్కడే ఏం చేసినావు బీచ్ లో? నాకు అది బీచ్ ఇంట్రెస్ట్ చాలా ఇష్టం, నాకు పీస్ ఇస్తుంది. వెళ్ళి నాకు ఎక్కడైనా కానీ వాటర్ దగ్గర నిలబడితే కొంచెం పీస్ అనిపిస్తుంది అన్న. నేను ఈవెన్ స్క్రిప్ట్స్ కూడా థింక్ చేసేది అక్కడే, లేక్స్ ఉంటాయి, లేక్స్ దగ్గర. ఓకే, నాకు అది అట్లా కూర్చోవాక నాయన అఘోరి లాగా తయారైతావు. అఘోరి కూడా లేక్ దగ్గర నుండి బయటికి వచ్చింది. నియర్లీ పార్క్స్ ఉంటాయి కదా, పార్క్స్ దగ్గర లేక్స్ ఉంటాయి కదా, అలాంటి మిట్ట మధ్యాహ్నం కూర్చుంటావా? లేదు ఈవినింగ్ పూట కొంచెం మిట్ట మధ్యాహ్నం కూర్చుంటే అఘోరి లాగా దయ్యాలు బయటకు వస్తుంటాయి. అఘోరి కూడా లేక్ దగ్గర కూర్చొని వైరల్ అయింది. తెలియదు. అఘోరి తెలుసా నీకు? తెలీదు, విన్నాను. అది అదృష్టవంతుడి, నీకు తెలియదు. ప్రపంచంతో ఉంటావా లేక నీకు నువ్వే ఉంటావా? వైరల్ అయినప్పుడు మనకు వచ్చినప్పుడు చూస్తుంటాను నార్మల్. ఇంకా నా పని నాది అంతే నీ పని నీకే. ఓకే, స్క్రిప్ట్ రైటింగ్ అంటే మూవీస్కి ఏమైనా రాయాలి అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, నేను ఫలానా మూవీ అని తీయాలని. చాలా మందికి మీరు ఏం ప్రయత్నం చేసినా కూడా స్క్రిప్ట్ రైటర్స్ ఏదైతే ఇలాగ రైటర్స్ ఉన్నారో వాళ్ళు ఒక బాండ్ క్రియేట్ చేసుకుంటారు రాసుకొని. అట్లా ఏమన్నా రాసుకుంటున్నావు నీ మూవీకి ఫ్యూచర్లో తీయాలని? లేదు, నేను మూవీస్ పరంగా అయితే నేను స్క్రిప్ట్ అసలు నాది క్రాఫ్ట్ ఏం లేదు, ఒక యాక్టింగ్ అవ్వాలనుకున్నాను నేను. ఓకే, ఒక మూవీ లెవెల్లో వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం నేను దాని మీద కంప్లీటెడ్గా ఫోకస్ చేద్దాం అనుకున్నాను, యాక్టింగ్ మీద. మిగతాదంతా వాళ్ళ క్రాఫ్ట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ స్కిల్. ఓకే, వేరే ఛానల్ ఏమైనా ప్రమోషన్కి సపరేట్గా ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రమోషన్ లేదు, మొత్తం నీ కామెడీ జోనే. ఎవరైనా పిలిస్తే పోయి చేస్తావు అంతే. ఓకే, అని అన్నీ వెళ్తావు కదా, ఇప్పుడు హీరోస్తో ప్రమోషన్స్ అవన్నీ వెళ్తుంటావు కదా, అక్కడ నెంబర్స్ తీసుకుంటావా? నెంబర్స్ లేదన్నా, నార్మల్ గా మాట్లాడతాను మంచిగా. టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకుంటాను. ఓకే, వాళ్ళు తీసుకుంటాం. ఓకే, నీకు ఎవరితో ఏ మూవీలో యాక్ట్ చేయాలి, ఏ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది? నాకా అన్న, అదే ఇంకా పర్టికులర్ గా మీరు అడిగారు కాబట్టి ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను. ఓకే, అది ఇదని ఏం లేదన్న, అలాంటి గోల్ ఏం లేదు, ఆశ ఏం లేదు. కానీ ఏ సినిమా వచ్చినా చేయడానికి రెడీ అన్నా నేను, ఛాన్స్ రావాలే కానీ. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓకే, 2 సినిమాల తర్వాత చెప్తాడు ఫలానా హీరోతో చేయాలి మలయాళం అని. ఏమో చూద్దాం. ఏ డైరెక్టర్ని ఫాలో అవుతావు బాగా? అట్లీ
అట్లీ సార్ ఈస్ మై నా గురువు అన్నట్లు. ఒక చెట్టు కింద ఒక బొమ్మ పెట్టుకొని ఆయన్ని చూసి నేర్చుకుంటున్నట్లు నేర్చుకున్నాను ఆయన సినిమాలు చూసి. ఓకే. ఏ సినిమా బాగా నచ్చింది? అదిరింది అన్న. అదిరింది బాగా నచ్చిందా? అదిరింది. రాజారాణి ఈస్ మై ఫేవరెట్ ఫిలిం అన్న. ఓకే. ఇంగ్లీష్ మూవీ చూస్తుంటావా? లేదన్న, ఎప్పుడో రేర్గా చూస్తుంటాను. ఇంగ్లీష్ వచ్చా? ఆ, ఓకే. యూ విల్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్? yeah అన్న. ఓకే. ఇన్ విచ్ ఛానల్ యూ విల్ వాచ్? అన్న? ఇన్ విచ్ ఛానల్ యూ విల్ వాచ్? Particularly not, can't say that particularly mention that channel, but I Okay. can. స్టార్ మూవీస్ చూస్తావా? స్టార్ మూవీస్ అన్న అప్పట్లో చూసేవాడిని. అదే అంటున్నా. ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు లేవులే. అవును. ఇప్పట్లో అవి అప్పట్లో కేబుల్ ఉండేది కదా, డిష్ పోతే అదే ఒకటి ఇచ్చేవాడు. దాంట్లో చూసేవాడు. ఓకే. నైట్ ఎప్పటి వరకు చూసేవాడి మూవీస్ అప్పట్లో? నేను హాస్టల్ అన్నా. నేను చిన్నప్పటి థర్డ్ క్లాస్ నుంచి 10th వరకు హాస్టల్. ఎందుకు అంత చిన్న పంచల హాస్టల్? అప్పుడు ఎందుకు పేరెంట్స్ ఇట్లా అక్కడ పెట్టారనమాట హాస్టల్. ఓకే. అంటే అదే ఇంకా మాకేందంటే అందరూ అక్కడ మా విలేజ్ లో స్కూల్స్ లేకుండేనేమో. ఉన్నాయి. మా విలేజ్ లో దగ్గరగా అందరు ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ, బ్యాంక్ మేనేజర్స్, చాలా మంది ఎక్కువ, టీచర్స్ ఎక్కువ, గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ. మీ ఏరియా మొత్తం మా విలేజ్ మొత్తం అదొక చిన్న విలేజ్. సో ఆ విలేజ్ మొత్తం దగ్గర 70% గవర్నమెంట్ జాబ్స్. సో వాళ్ళంతా హాస్టల్స్ లో చేసిన వాళ్ళే. మా ఊర్లో ఇప్పటికీ ఎవరు ఉండరు. ఓన్లీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏదో చిన్న వర్క్స్ చేసుకుంటుంటారు. అంతా అమెరికా, హైదరాబాద్ అట్లా అందరూ. మీ ఏది ఊరు చెప్పు? అనంతవరం. గవర్నమెంట్ జాబ్ రావాలంటే అనంతవరంకి వెళ్ళి ఒక నీళ్లు తాగండి. నీళ్లు తాగండి, అక్కడ కొంచెం భోజనం చేస్తే మీరు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది సేమ్ అనుకుంటారన్న కదా. ఎందుకంటే 70% గవర్నమెంట్ జాబ్స్ అంటే నిజంగా. ఇంకా అట్లా నేను హాస్టల్లో అప్పుడు వేశారనమాట. నేను అట్లా హాస్టల్లో పెరిగి 10th వరకు. తర్వాత ఈవెన్ ఇంటర్, ITI ఇట్లా అన్ని హాస్టల్స్. అది నీ ప్రాబ్లం. నువ్వు అక్కడ ఊర్లో ఉండి నీళ్లు తాగలే కాబట్టి నువ్వు గవర్నమెంట్ జాబ్ రాలేదు. నువ్వు అన్ని బయట నీళ్లు తాగావు కాబట్టి బయటనే ఉన్నావు. ఇది ఏంటంటే మెయిన్ హాస్టల్ వల్లే నేను ఇలాంటి లైఫ్ స్టైల్ ఎంచుకున్నా. గైడెన్స్ లేదు కదా, సో ఫ్యామిలీ గైడెన్స్ లేదు, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ నాకు. సో ఇంకోటి 10th లో మా అన్న మా స్కూల్కి హాస్టల్ వార్డెన్ గా వచ్చాడు, టీచర్ గా వచ్చాడు. మా అన్న బయాలజీ లెక్చరర్ అనమాట. సో అక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎక్కువ ఫోకస్ చేసి వీడు ఇప్పుడు ఏంటి అన్నప్పుడు ఆఫ్టర్ 10th ఏంద్రా నీ లైఫ్ ఏందని స్టార్ట్ చేశాడు. మొత్తం 10th క్లాస్ మొత్తం ఫుల్ టీచింగ్ అన్నట్టు. మీ అన్న నీతోనే? మా అన్న వల్లే నేను సగం 10th ఫోకస్ చేయగలిగాను, లేకుంటే అది కూడా ఫోకస్ అవుట్ ఆడైపోయేది. ఆ తర్వాత అక్కడే నేను మంచిగా చదువుకొని ఒక గోల్ పెట్టుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. మీ అన్న మంచి గోలే పెట్టుకున్నావు ఇప్పుడు. అప్పుడు నేను అదే ఎడ్యుకేషన్ అయితే అవ్వదులే, క్లారిటీ వచ్చింది నాకు మా అన్న వల్ల. ఒక క్లారిటీ ఉంది. సో ఒక గోల్ ఎంచుకోవాలి, ఓకే ఏంటి అన్నప్పుడు 10th లో ఒక షార్ట్ ఫిల్మ్ మా ఫ్రెండ్ ఒకటి తీస్తుంటే ఆడితో చేసి అట్లా చేసిన. ఒక్కసారి యూట్యూబ్ లేకుంటే నీ పరిస్థితి ఏంటిది? ఏమయ్యేవాడివి? ఏమో అన్న, బట్ నాకు ఒక నమ్మకం ఉంది నా మీద. నేను ఒక కమిట్మెంట్ తీసుకొని లైఫ్ లో ఒక ప్లానింగ్ పెట్టుకుని వెళ్తాను అనే నమ్మకం నాకు ఉందన్న, మైండ్ సెట్ ఉంది నాకు. అంతేనా? అంటే నాకు అది డిపెండెంట్ గా అయితే ఉంటాను, ఇండిపెండెంట్ గా ఉంటాను కానీ డిపెండెంట్ గా ఎవరి మీద ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉంటావు? ఫస్ట్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయావు కదా. ఎందుకు డిపెండబుల్ అంటే ఇష్టం ఉండదా? ఒకరి దగ్గర అడగడం అంటే అలవాటు అయిపోయింది అన్న. హాస్టల్లో పెరిగి నాకు నేను చూసుకుంటాను, నా క్లాత్స్ నేను వాష్ చేసుకోవాలి. మనకి ఎవరు చెప్పేవాళ్ళు? కుకింగ్ వచ్చా? కుకింగ్ నేను ఇప్పటికీ. బట్టలు వాషింగ్ వచ్చు, కుకింగ్ వచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఇంకా ప్లే గేమ్స్ మొత్తం మా ఓన్. ఓకే. సాయి కిరణ్ కి చేసుకొని పిల్ల ఎవరైతే ఉన్నారో ఆయనకి కుకింగ్ అవసరం లేదు, అమ్మాయికి రావాల్సిన అవసరం లేదు, బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, మీరు ఏ పని కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అంతా డిపెండబుల్ కాదు కాబట్టి ఫ్రీగా వచ్చి మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే కదా, ఏ వర్క్ ఉండదు. హస్బెండ్ బాధ్యతలే ఉండవు కదా నీ దగ్గర. ఇప్పుడు నా పెళ్లి చేసుకునేటప్పుడు భార్య అడుగుతుంది కదా, చేసుకోబోయే ఆడిషన్ చేస్తుంది కదా, అప్పుడు ఇంక ఇలాంటివి చెప్పుకోవాలి. అదే చెప్పాలి. అనుకుంటే ఈ వీడియో పెట్టేసే అంతే. సాయి కిరణ్ ని మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి వంట రావాల్సిన అవసరం లేదు, బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, మీ వరకు మీరు చేసుకుంటే సరిపోతుంది. అంతే కదా. డిపెండబుల్ కానీ పర్సన్ సాయి కిరణ్. ఓకే. అంటే కొన్ని మనము మూవీస్ లో చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండే అని అనిపిస్తుంది. నీకు అట్లాంటిది ఏమన్నా? చాలా ఉన్నాయి అన్న. ఎవరిని? ఏ క్యారెక్టర్? నేను ఎక్కువగా హీరోకి ఫ్రెండ్ రోల్స్ ఉంటాయి కదా, అలాంటివి చూసినప్పుడు గమనిస్తూ ఉంటాను వాళ్ళు ఎలా ఇస్తున్నారు. వెంకీ మూవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వెంకీలో ఫ్రెండ్స్ ఉంటారు బ్యాక్గ్రౌండ్.
హీరో ఫ్రేమ్లో ఫోకస్ చేసినా కానీ పక్కన వీళ్ళు సైడ్ జస్ట్ కనిపిస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చేస్తుంటారు కదా, అలాంటివి చూసి ఇట్లా చేయాలరా అంటే ఇంకా క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే చాలా ఉన్నాయి. లైక్ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళే ఈ సినిమాలో చేస్తుంటారు కదా, సో అలా చేయాలరా మనం కూడా అని అనుకుంటాను. ఓకే, నీకు జబర్దస్త్ వాళ్ళు పిలవలేదా? పిలవలేదు కానీ స్క్రిప్ట్ రైటింగ్కి అప్పుడు పిలిచారన్న. కానీ నువ్వు వెళ్ళలేదా? లేదన్న, అప్పుడు నా క్లారిటీ ఉంది. ఛానల్ ఒక పొడవ మీద కాల్ వేయకూడదు, 2 పొడవుల మీద ఏది వచ్చినా కానీ ఫస్ట్ చేద్దాం. ఒకవేళ స్క్రిప్ట్లో చేసే ఛాన్స్ వస్తే వెళ్ళేవాడిని, కానీ స్క్రిప్టింగ్ కోసం పిలిచారు అనమాట నాకు అది. ఓకే, అంటే యూట్యూబ్లో చూసి పిలిచారా నిన్ను, లేకపోతే నువ్వు ఏమైనా నార్మల్గా? లేదు, యూట్యూబ్ వాళ్ళే కాల్ చేశారు ఫస్ట్లో. నేను వైరల్ అవుతున్న టైంలో చాలా కాల్స్ వచ్చాయి ఎవరెవరి దగ్గర నుంచి. ఓకే, అట్లాగా ఇంటర్వ్యూస్ కానీ వచ్చాయి. అప్పుడు అనిపించింది నాకు, బట్ నేనేంటంటే చూసుకొని చేసేవాడిని ఏదైనా. ఏం చూసుకొని? అదే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అంటే రెగ్యులర్ అవ్వకూడదు కదన్న. మళ్ళీ జబర్దస్త్ వాళ్ళు పిలిచారు, అది స్క్రిప్ట్ లో చేయడానికి అయితే ఓకే, కానీ ఇట్లా స్క్రిప్టింగ్ అన్నప్పుడు నో అనిపించింది. కానీ ఫస్ట్ అక్కడ వెళ్తేనే కదా స్క్రిప్ట్ లో కూడా వెళ్ళొచ్చు, నీ క్యారెక్టర్ నువ్వే రాసుకునేవాడు కదా, నాకు ఆలోచన రాలే. బట్ ఇక్కడ డైవర్ట్ అయిపోతాను కదా, ఒక రేపు అక్కడ 2-3 అంటారు, తర్వాత లేదంటే అట్లా అనిపించింది. నేను ఇంకొకటి నేను చెప్పాను కదా, ఒక యాక్టర్ అవ్వడం కోసం తొక్కిన దారులు పాత్రలు ఇవన్నీ. సో నేను ఎక్స్పర్ట్ కాదు, నేను నాకు తెలుసు, బట్ నేను రేపు దీని మీద కూర్చోకూడదు. వర్క్ మన యూట్యూబ్ లో మనం చూపించుకుందాం అనుకున్నాం మన టాలెంట్ ని, సో నేను దీని మీద ఫోకస్డ్ గా ఉంటాను అనుకున్నాను. ఓకే, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటిది? లవ్ మీద అన్న ఇప్పట్లో చూస్తున్నావు కదా చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, దాని మీద ఏం చెప్తావు? ఇద్దరు సైడ్ కమిట్మెంట్ ఉండాలన్న, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ రోజుల్లో ఖచ్చితంగా లాయాలిటీ అనేది లేదు అస్సలు. సో నాకైతే ఒక ఫేక్ అనిపిస్తుంది అన్న, లవ్ ఫేక్. సో అది జెన్యూనిటీ లేదు ఈ జనరేషన్ లో అయితే. ఒకవేళ ఉంటే అది బ్లెస్సింగ్ అన్నట్టు, లేకపోతే అంతే. పార్క్స్ రవి వెళ్తున్నప్పుడు లవర్స్ చూసినప్పుడు ఏమనుకుంటావు? నార్మలే అన్న, ఏమనుకోవా? నాకు కూడా ఒక లవర్ ఉండాలని ఏమనుకోవా? అనుకుంటాను, బట్ అది సీరియస్ గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ యాప్ చేసావు కానీ రెంట్కి ఇది నువ్వు ఒక యాప్ ఓపెన్ చేయకపోయినావా, రెంట్ లవర్స్ అని? లవర్స్ లేని వాళ్ళు లవర్స్ కండి రెంట్కి తీసుకెళ్ళండి అని అట్లా అనుకోలేదు. యాప్స్ పరంగా మా క్రేజీ బాయ్స్ తరపు నుంచి ఒక మీమ్ యాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మావి వచ్చేవి అందులో ఒక మీమ్ యాప్ లాగా చేద్దాం అనుకున్నాం. కాదు, ఇది బాగుంటది కదా రెంట్ లవర్స్ అని. ఫ్రెండ్స్ వరకే ఆపేస్తుండే ఆయన. ఎవరైనా క్రియేట్ చేస్తే రెంట్ లవర్స్ అని పెట్టండి యాప్. మీకు లవర్స్ రెంట్కి కావాలన్నా మీలాగా చెప్పేస్తారు యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అయితే ఈ యాప్ ని యూజ్ చేయండి. యాప్ కాదు కానీ ఒక ఐడియా అనుకున్నాము, ఒక ఇల్లు తీసుకొని అందులో పోర్షన్స్ పెట్టేసి లవర్స్ కి ఇద్దాము, మంత్ కి రెంట్లు వస్తాయి కదా. ఓకే, అట్లా అనుకున్నాను. ఓకే, కామెడీగా అనుకున్నాను, సీరియస్ గా కాదు. అచ్చా అచ్చా, రెంట్స్ వస్తాయని. అది కూడా మంచి బిజినెస్, మస్తు బిజినెస్ నీకు అది. గంట కాగానే గంట కొట్టొచ్చు అక్కడ. అవునవును. ఓకే, సూపర్. అంటే మంచి బిజినెస్ లే ఉన్నాయి నీ దగ్గర. అట్లా లేదు, కామెడీగా స్క్రిప్టింగ్ అనుకున్నప్పుడు అనుకున్నాను. ఎప్పుడైనా ఓయోకి వెళ్ళావా? ప్రమోషన్ కూడా వెళ్ళలేదా? ప్రమోషన్కి వెళ్ళలేదన్న, అంటే నార్మల్గా వెళ్ళలేదన్న. ఎప్పుడు వెళ్ళలేదు? లేదు, డైరెక్ట్ గా వెళ్తాను, వెళ్ళి చేసి వచ్చేయటం. ఏం చేసి వస్తావు ఓయోకి? ప్రమోషన్స్ ఓయోకి కాదు, ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు స్టేయింగ్ అట్లా ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నా. అచ్చా అచ్చా, ఎందుకు రాలేదా ఛాన్స్? లేదన్న, రాలేదు. ఓకే, ప్రమోషన్ కూడా డైరెక్ట్ వెళ్ళేసి వచ్చేస్తావు అంతే. ఓకే, కానీ స్కిన్ది రాలేదు ఇంకా వరకు నీకు, వైట్ కావాలని అన్న? లేదు, వైటనింగ్ ఇది వెళ్తే వైట్ అయిపోతావు కదా, చూద్దాం. వైట్ అయిపోయి వచ్చినాయి అనుకుంటా అన్న, మెడిసిన్స్ వచ్చినాయి అన్న, చేయలేదు. అది దానికి అగ్రిమెంటెడ్ గా నేను ఒప్పుకోలేదు అనమాట. వాళ్ళు తక్కువ మంత్ కి ఇన్ని ప్రమోషన్స్ చేయాలి అట్లా అన్నారు. ఆ అగ్రిమెంటెడ్ లో నేను నో చెప్పినా అనమాట. వచ్చినాయి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, చూసావా, నేను అప్పజలు గుర్తు తీసుకురా అంటే నువ్వు తీసుకొస్తావు. లాంగ్ అయింది, 1 year బ్యాక్ వచ్చింది. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఎవరో ఒకటి జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో కనిపిస్తున్నావు, మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా ఉంది? చెప్తుంటారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నప్పుడు ఇట్లా వాళ్ళకి వీడియో చూపిస్తారంట, మా ఫ్రెండ్స్ కి. వాళ్ళు ఉండేసి వీడియో కాల్ చేసి నన్ను చూపించుకుంటారు వాళ్ళకి, నా ఫ్రెండ్ అని వీడు. వాళ్ళు నమ్మరంట నా ఫ్రెండ్ రా అంటే, వీడియో కాల్ చేసి చూపించుకుంటారంట. ఓకే, ఒక ఫేస్ చూపెడతావా ఇంకా వీడియో కాల్? హాయ్ అని చెప్తాను, వాళ్ళు మాట్లాడతారు. ఓకే, కానీ మనసులో అనుకున్నా కదా ఇదేందిరా నాయన అని. లేదన్న, అస్సలు నేను ఫ్రీగా మాట్లాడతాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నార్మల్ గా మాట్లాడతాను. నీకు కోపం ఎప్పుడు వస్తుంది? కోపం అన్న ఏమో అన్న,
వస్తుందా నీకు అసలు కోపం? వస్తుంది. ఉమ్. వచ్చినాయి ఉన్నాయి రోజులు. ఆహా. షూటింగ్లో కూడా చాలా వచ్చినాయి. అచ్చా. లెంత్ అవుతుంది, టైం ఎక్కువైపోతుంది, ఉమ్. ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నప్పుడు అది అవ్వకపోతే అంటే దానివల్ల ఏమైనా ఫాల్ట్ ఉంటే దాని మీద కొంచెం రియాక్ట్ అవుతానేమో కానీ అచ్చా. అంతకు మించి. ఓకే. ఇప్పటివరకు ఎన్ని హోటల్స్ టేస్ట్ చేసావు ఫుడ్? చేశానన్న ఒక 10-15. 10-15లో మంచి బెస్ట్ టేస్ట్ అంటే కొన్ని మీరు ప్రమోషన్ చేసేటప్పుడు కొన్ని వరస్ట్ ఉన్నా కూడా వావ్ సూపర్ అంటారు కదా, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? పేరు అలాంటి చెప్పకుండా పర్వాలేదు కానీ. లేదు, అలాంటిది ఏం లేదు. ఆహా. అన్నీ బాగుంటాయి. ఉమ్. అంటే ఇంకా నార్మల్ ఉంటాయి అన్న. ఉమ్. బాగుంది, ఇంకా ఇది సూపర్ ఉంది అనే విధంగా ఉంది కానీ బాగాలేదురా అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే కానీ ఉన్నా చెప్పారు కదా. లేదన్న. ఆ. లేదు, అట్లా ఏం లేదు కానీ మేము వెళ్ళిన అంటే ఏంటంటే ఫుడ్లో వాళ్ళు మంచి మంచి చెఫ్ని పెడుతుంటారు. సో బాగలేదు అనేది మాత్రం నేను ఎప్పుడు ఓకే. ఫుడ్ కాకుండా ఇంకేమైనా ప్రమోషన్స్ చేశారు? ల్యాప్టాప్ స్టోర్స్ ఉంటాయి కదా, ఆహా. ల్యాప్టాప్ స్టోర్స్, ఫ్రెండ్ యాప్స్ ఫ్రెండ్. అండ్ హోటల్స్ ఇంకా ఏవో చేశాను కానీ. ల్యాప్టాప్ ఏమైనా ఫ్రీ ఇచ్చారా? లేదన్న, నేను పర్చేస్ చేసిన ల్యాప్టాప్ స్టోర్కే వెళ్ళి నేనే వాళ్ళ దగ్గర మళ్ళీ నేను రిటర్న్ ప్రమోషన్ చేసిన డబ్బులు ఓకే. తీసుకున్నాను. అయ్యో. ల్యాప్టాప్ పైసలు అని వచ్చినాయా లేదా? ల్యాప్టాప్ పైసలు నాకు రిటర్న్స్ రిటర్న్ వచ్చేసినాయి, ఫ్రీ అనమాట ఇక అది. ఓకే. కొన్ని నేను ప్రమోషన్స్ చూస్తున్నా, టీవీ బద్దలు కొడతారు, సోఫాలు బద్దలు కొడుతున్నారు. ఏందది అసలు? టీవీ పగలదు అన్నట్ట నీకు తెలిసిన వరకు? హుకింగ్, ఓకే. ఆడియన్స్ గ్రాప్ చేసుకోవాలి, ఆహా. హుక్ హోల్డ్ పే ఆఫ్ ఉంటుంది షార్ట్ లో. అచ్చా. సో ఒకటి పగలగొట్టంగా వాడు ఏందిరా పగలగొట్టడం చూస్తాడు, అచ్చా. కంటెంట్ బాగుంటే చూస్తాడు. వాళ్ళు ఏంటంటే అదొక ఎలివేషన్స్ అన్నట్టు. అచ్చా అచ్చా. నువ్వు ఎలాంటి ఎలివేషన్స్ వాడుతుంటావు? నేను ఎలివేషన్స్ అన్నా, నేను ఇట్లా హుకింగ్ కి కొన్ని యాక్షన్స్ ఇదొక అంటే మాకు హుక్ హోల్డ్ ఒక స్క్రిప్టెడ్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి అని, సెకండ్ నుంచి స్టార్ట్ చేయాలని. నేను అంతే కొన్నిసార్లు ఆ టీవీ అవన్నీ ఒక స్క్రిప్టెడ్ లో ఒక టెక్నికల్ గా ఒక పాయింట్, ఒక ఐడియా అన్నట్లు నేను కొన్నిసార్లు వాడుతుంటాను. ఓకే. ఎక్కువ చైనా వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ ఐడియాస్. ఓకే. చూస్తుంటాను. చైనా భాష వచ్చా నీకు? లేదన్న, నాకెందుకు వస్తుంది అన్న. ఓకే. చైనా అమ్మాయిని చేసుకో, చైనా భాష వచ్చేస్తుంది. తెలుగు వారేనా? ఎలాంటి అమ్మాయి కావాలి నీకు మ్యారేజ్ చేసుకోవాలంటే? ఎలాంటి అమ్మాయి అంటే అర్థం చేసుకోవాలి నా, ఎస్పెషల్ నా ఫీల్ ని. అండ్ అంతే అన్న, అంటే ఐడియా పర్టికులర్గా ఆ విషయంలో నేను ఇప్పుడు ఏం ఆలోచించలేదు కానీ అండర్స్టాండింగ్ అన్న. నా విషయం లవ్ విషయంలో అయితే అండర్స్టాండింగ్, లాయాలిటీ అదొక బ్లెస్సింగ్ అనుకుంటాను. ఎందుకంటే ఈ జనరేషన్లో అలాంటిది ఏమి ఉండదు కదా, అక్కడే సక్సెస్ అవుతుంది. ఇంకా నీ మ్యారేజ్ వరకు అది కూడా ఉండదు. ఓకే. అంటే కొన్ని నీ అన్ని కామన్గా ఉన్నాయి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అవుతారు. అవును, బాధాకరం కొన్ని జరుగుతుంటాయి కదా ఇన్సిడెంట్స్, అలాంటివి నువ్వు ఎందుకు చేయవు? నేను రఫ్గా ఏ వీడియో చేయను అన్న, స్మూత్గా చేస్తా. అంటే ఈ నా అంటే లైఫ్ స్టైల్ కూడా పెట్టాను కనీసం. ఓన్లీ కంటెంట్, స్క్రిప్టెడ్ గా కంటెంట్స్ వెళ్తున్నాను అనమాట. అంటే కొన్ని రియాక్షన్ వీడియోస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే స్టేటస్ రూపంలో మాట్లాడతానేమో కానీ ఎప్పుడు ఇట్లా పెట్టింది లేదు. అలా దాన్ని రియాక్ట్ అవ్వడం అయితే మాత్రం స్టేటస్ పెడతా, అంటే స్టోరీ ఉంటుంది కదా, స్టోరీలో నేను ఏంటంటే మాట్లాడటం కానీ లేదంటే మెన్షన్ చేయటం కానీ చేస్తుంటాను అన్నమాట. ఓకే. బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది, అప్లై చేసావా? లేదన్నా, చూసాను, చేయలేదన్నా. ఎందుకు చేయబుద్ధి కాలే? ఏమో అన్న, దానివల్ల నాకు ఎందుకో క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుందేమో అనిపించింది. అంటే బిగ్ బాస్ బెటర్లో క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుందా అనిపించింది అన్న. ఎందుకు అనిపించింది? ఏదో ఒకటి ఇన్సిడెంట్ ఉంటుంది అందులో. ఏంటంటే మన లైఫ్ స్టైల్ని ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తారు. బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ మనం వెళ్తాము, మన లైఫ్ స్టైల్ని మనం మనలా ఉండి బిహేవ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన టాస్క్, అంటే లైఫ్లో ఆబ్స్టికల్స్ ఉంటాయి, అలాంటిది ఒక బిగ్ బాస్లో ఒక 100 రోజుల్లో నీకు ఒక ఆబ్స్టికల్స్ పెట్టి నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, సో నువ్వు ఎలా ఉంటావు, జెన్యున్గా ఉంటావా లేకపోతే నీ తరుణంలో స్వార్థంగా ఆలోచిస్తావా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనిషి అనేవాడు బయట ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నాకు అనిపిస్తావు, నీకు బిహైండ్ ద సీన్స్ నాకు తెలియదు కదా, మొత్తం తెలియదు. సో ఇక్కడి వరకే బై జర్నీ త్రూ నువ్వు అలవాటు అయ్యావంటే నేను ఇంకోలా చూస్తాను, నేను మాట్లాడే తీరు కూడా మారిపోతుంది, టు బి ఫ్రాంక్ కదా. సో ఆ రెస్పెక్ట్ అనేది పోతుంది నాకు తెలిసి నా మీద. రేపు బయట ఇప్పుడు నేను చాలా చూసిన అన్న, ఇప్పుడు తను రైతు బిడ్డ అంటే చాలా ట్రోల్స్ అయ్యాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఫేమ్ వస్తుంది, దాంట్లో లాభం ఉంటుంది, లాస్ ఉంటుంది. రేపు ఈ బిగ్ బాస్కి వెళ్ళి దాంట్లో మనం అది చాలా ఉంటుంది, షార్ట్ కట్లో అదొక మన ప్రాసెస్. నాకు ఎందుకో అనిపించింది, ఇంట్రెస్ట్ లేదు అనిపించింది. ఎలాంటి షోస్లో వెళ్ళాలనుకుంటున్నా?
మాకు ఉంటాయి కదన్న డ్రామాస్, ఆహా. డ్రామా జూనియర్స్, జబర్దస్త్, ఇంకా మూవీస్, ఎస్పెషల్లీ మూవీస్ చేయాలని ఉంది. అంతే. ఓకే. ఫస్ట్ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు? జూలై 13th అన్న, ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చావా? రేపు 13th 1 year అవుతుంది. ఓకే. అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అంటే హైదరాబాద్లో నీకు ఎవరైనా పరిచయమా? మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. సో వనస్థలపురంలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. చాలా దగ్గరనే ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళ దగ్గర స్టే అయ్యి ఇటు వచ్చి నేను మొత్తం చూసుకొని ప్లాన్ వైజే వచ్చిన అన్నమాట. ఓకే. నేను 2020లో ఇక్కడికి వచ్చిన. ఆఫ్టర్ ఐటీఐ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళిపోదామని వచ్చిన అనమాట. ఓకే. అంటే ఇండస్ట్రీకి వెళ్దామని కాదు, ఇక్కడ ఎలా ఉంది యూట్యూబ్ ప్లాన్ చేసుకున్నాను కదా, సో ఇండస్ట్రీ ఆడిషనల్ గా ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉందని చూద్దామని వచ్చిన. వస్తే అర్థమైంది చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, రెంటల్స్ అన్నీ. అవి చూసి మనం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటే నేను వచ్చి సర్వైవ్ అవ్వగలమని చెప్పి మళ్ళీ వెళ్ళిన. ఓకే. తర్వాత కరోనా వచ్చింది, కరోనాలో స్టార్ట్ చేశా. ఆ తర్వాత ఈ యూట్యూబ్లో కొంచెం గ్రో వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అన్నప్పుడు వచ్చి ఆఫీస్ పెట్టుకొని. ఓకే. ఇప్పుడు ఆఫీస్ ఉందా నీకు? అంటే ఫ్లాట్లోనే ఆఫీస్ మొత్తం. ఓహో సూపర్. సో అచ్చా. టిక్ టాక్ స్టార్ట్ చేయలేను? అప్పుడు ఏదో చేసినా అన్న. రాలేదు అప్పుడు? లేదన్న, రికగ్నైజేషన్ లేదన్న. రికగ్నైజేషన్ లేదు. నేనున్నప్పుడు నేను యూట్యూబ్ అనుకున్నప్పుడు అన్న ఇంత రోస్టింగ్ ఉండేది కాదన్న. టిక్ టాక్ లేకపోయి ఉంటే మాకు చాలా అంటే మేము ఒకవేళ అలా టిక్ టాక్ లేకుండా ఈ రోజు మేము ఫేమ్ వచ్చి ఉంటే మాకు ఇంకో రెస్పెక్ట్ లెవెల్ వేరుండేది నాకు తెలిసి. ఈ 17 lakhs అంటే చాలా ఇది ఉండేది. ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది దానివల్ల. కానీ ఇప్పట్లో నేను చూస్తున్నా అంటే టిక్ టాక్ లో ఫేమ్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ మైండ్ లో ఉన్నారు చాలా మంది. చూడంగానే గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఇన్స్టాలో కూడా మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ లో, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నా కూడా చెప్పుకునే దాకా కూడా గుర్తుపడతలేరు. ఎందుకు కావచ్చు? ఇది నాకు ఇంత ఉందని చెప్పుకునే దాకా కూడా గుర్తుపడతలేరు. అప్పుడు ఈ టిక్ టాక్ లో చూస్తే మరీ ఎక్కువ మిలియన్స్ లో అవసరం లేదు, ఒక 50,000 ఉన్నా కూడా వాడు రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు మిలియన్స్ లో, ఇన్స్టాలో మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నా కూడా నేను మీ ఇన్స్టాల్ నాకు కూడా ఉన్నారా అని చెప్పుకునే దాకా తెలియదు. అదే కాంపిటీషన్, అందరూ చేతిలో ఫోన్ ఉంటుంది, అందరు క్రియేటర్స్ అయిపోతున్నారు. ఇంకా అది కామన్ అయిపోయింది. అందులో ఇంకా మా బ్లెస్సింగ్ ఏంటంటే మేము అప్పుడు 2 years బ్యాక్ ని స్టార్ట్ చేసాము. సో యూట్యూబ్ షార్ట్స్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఫేమ్ అవుతున్న టర్నంలో మేము అందరికి ఎస్టాబ్లిష్ అయ్యాం ఆ టైంలో. సో వీళ్ళు కొంచెం మెయిన్ స్టార్ క్రియేటర్స్ అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ అయిపోయింది కాబట్టి వైరల్ అయిన వాడే గొప్ప, అంతే. యూనిక్ గా చేసేవాడే గొప్ప, వాడే మంచి క్రియేటర్. ఇప్పుడు నువ్వు ఏ క్రియేటర్? మళ్ళీ రెగ్యులర్ క్రియేటర్ అలవాటు అయిపోయిన క్రియేటర్. కొన్ని రోజులు అయితే బోర్ కొట్టేస్తానేమో. ఏం కొట్టవులే, నవ్వుతావు, జింగ్ అంటావు కాబట్టి ఏం కొట్టవు. మీ ఊర్లో ఇప్పుడు జరుగుతుండే కదా ఈవెంట్స్, కొంతమంది ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, మ్యారేజ్ ఈవెంట్స్, అలాంటి ఈవెంట్స్కి ఏం పిలుస్తారా ఎవరు? పిలుస్తారన్న, నాకు చెప్తుంటారు, మనం వెళ్ళాం అన్నమాట అంతే. ఆఫర్స్ వదులుకుంటున్నావే? ఇవే కదా ఈవెంట్స్, అవి వెళ్తుంటారు కదా. అంటే ఏమి అంటే ఈవెంట్స్ గెస్ట్ గా పిలుస్తారు కదా, అట్లా ఏం రాలేదు. అట్లా ఏం రాలేదు. ఓకే. అండ్ ఏ హీరోని కలిసినప్పుడు నీకు మంచిగా అనిపించింది? విజయ్ సేతుపతి సార్. విడుదల అటు ప్రమోషన్స్కి వెళ్ళాను. ఓకే. మంచిగా అనిపించింది. ఏం మాట్లాడావా? మాట్లాడానంటే ఇంటర్వ్యూలో ఉన్నారు సార్, వెళ్ళేటప్పుడు కలిశారు. అంటే ఫస్ట్ రావటం నన్నే కలిశారు అనమాట, హాయ్ చెప్పిన అనమాట. సో ఆ సార్ హాయ్ చెప్పారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడేసి వెళ్ళారు. అంటే మాతో కలిసి చేయాలి సారు. సో బిగ్ బాస్ ఫైనల్స్ టైం వచ్చాడు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి, ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మస్తు కళలు కనుక్కుంటే వస్తాం, కానీ వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తాయి. నువ్వు ఏం రికగ్నైజ్ చేసినావు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలన్న, ప్లానింగ్ ఉండాలి, అండ్ అట్లాగే క్లారిటీ ఉండాలి, లక్ కూడా ఉండాలి. మన వర్క్ పరంగా అయితే డైలీ ప్రతి అవర్ ప్రతి మినిట్ మనకి ఇంపార్టెంట్. ప్రతి ఆపర్చునిటీ మనకి యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడే ఛాన్స్ వస్తుందో తెలియదు కదా. సో సర్వైవింగ్లో అయితే కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలివిగా ఆలోచించి ఏం చేస్తే వెళ్ళాలనేది గట్టిగా ఆలోచించేయాలన్న. ఓకే. నువ్వు గట్టిగా బెట్టింగ్ యాప్స్ ఏమైనా చేసినావా? లేదన్నా. వచ్చిందా నీకు ఆఫర్ బెట్టింగ్ యాప్? వచ్చినాయి అప్పుడు. 62 lakhs per month ఇస్తా అన్నారు. వావ్ సూపర్. బై టెలిగ్రామ్ ప్రమోషన్ చేస్తే వచ్చిన ఆ స్కామ్స్ కూడా మాట్లాడారు నాతో, ఎలా చేయాలి అనేసి. నేను అప్పుడు నో చెప్పినాను. ఓకే. 62 తర్వాత 1 అంటారు కదా, అంటారు. ఓకే. కానీ బెండ్ కాలే ఇక్కడ. నేను నో చెప్పినా అన్న. బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళకి ఏమంటావు? ఇప్పుడు చాలా మంది బయటికి వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసారు ఇంకా.
ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది రియాక్షన్ అనేది. ఆ, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక టైంలో పర్టికులర్గా ఈ టైంలో ఇంత ఎఫెక్ట్ అవుతారనేసి. ఆ, అంటే నువ్వెందుకు చేయలే బెట్టింగ్ ఏమంటే 62 lakhs ఫండ్స్ ఇయ్యారంటే నాట్ ఏ జోక్. అవును, నాకు మొత్తం చెప్పారు, ఇంక నేను ఓకే చెప్పడమే లేట్ అన్నా. నాకు అప్పుడు అది వద్దనిపించింది, ఎందుకు నాకు మెయిన్ ఇది, నేను చేసేవాడిని అందరిలానే, బట్ నేను ఈ యూట్యూబ్లో పాలసీలు ఉన్నాయి, ఓకే నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. సో ఆ పాలసీలో ఈ క్రికెట్ బెట్టింగ్ ఈ స్కామింగ్ అనేసి ఉందన్నమాట. ఓకే సో మాకు వచ్చిన గ్యామింగ్ నేను చేయొచ్చు, నాకేంటంటే టెలిగ్రామ్లో సేల్ నడుస్తుంది, ఆ సేల్కి వెళ్ళండి, అక్కడ ఒక ఛానల్ ఉందని లింక్ ఇస్తే వాళ్ళు డైవర్ట్ చేయటం, అక్కడి నుంచి వాళ్ళ ఆడియన్స్ని తీసుకెళ్ళి ఇంకో బెట్టింగ్స్లోకి చేయటం, ప్రిడిక్షన్ ఛానల్స్, ఓకే ఆ స్కామ్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు నాకు ఇది ఏదో వాడంత స్కామ్ చెప్తున్నప్పుడు అర్థమైంది ఇదేదో లొట్టరా అని. అప్పుడే అర్థం చేసుకున్నా. అప్పుడే అట్లా కానీ 1 year మిస్ అయిపోయాను. మంత్లీ 62 lakhs అంటే అవే ఇప్పుడు కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేవాడిని అన్న, ఆ డబ్బులే కట్టుకొని బయట. కానీ వైరల్ అయిపోయేటోడు క్రేజీ బాయ్ సాయి కిరణ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. డాడీ ఇప్పుడు నీ ఫొటోస్ కూడా పట్టా 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 పడిపోయాయి కదా, ఇట్లా నిలబడి మాస్క్ కట్టుకొని ఉరికేటోడివి కదా. ఓకే ఓకే అమ్మా, నైస్. అండ్ ఇంకా మంచి ఇంకా సబ్ ఛానల్స్ కూడా పెట్టి ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను సాయి కిరణ్. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేసి ఇంకా వైరల్ కావాలని అండ్ 10 million సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 10 అని వీడియో ఉందనుకుంటే మనసులో 10 వరకు ఆపేషన్ అనుకుంటావా? లేదన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా చెప్పాలంటే చెప్పుకోండి సబ్స్క్రైబర్స్. అండ్ నా ఆడియన్స్ అండ్ హిట్ టీవీ వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూ పిలిచి నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో నాకు ఒక రికగ్నైజేషన్ ఉంది అని ఆలోచించి హిట్ టీవీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ నా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ అండ్ మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. స్టే ట్యూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.